నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అంటే మీరు ఆయుర్వేదం మీద చాలా క్లాసులు చెప్పారు. అవునండి. ఎన్నో రకాల మూలికల గురించి తెలియజేశారు. అయితే ఆయుర్వేదం అనేది భారతదేశంలో పుట్టింది. అవునండి. మనకి మాత్రమే సొంతమైన వైద్యం. అవునండి. అంటే ఈ ఆయుర్వేదానికి మూలం హ్మ్. అంటే ఎక్కడి నుంచి వచ్చింది హ్మ్. అనేది మీరు ఎప్పుడైనా దాని మీద స్టడీ చేశారా? స్టడీ చేశానండి. అంటే ఇది యాక్చువల్‌గా ఎలా అంటేనండి, అశ్విని దేవతల నుంచి అంతకు ముందర కూడా ఉందండి. హ్మ్. అశ్విని దేవతలో కొంత చెప్పారని, తర్వాత సూర్యుడని, సూర్యుడు మనుకని, మను ఇక్ష్వాకుడికని, ఇక్ష్వాకు అంటే శ్వాస అండి. ఈ విధంగా వచ్చి తర్వాత మనకి చరకుడని, సుశ్రుతుడని ఇలాగ అనేక మంది ధన్వంతరి అని, అంటే ధన్వంతరి అంటే విష్ణువు యొక్క రూపం కింద పోలిస్తారండి. ఆ ధన్వంతరి శివుడు అంటే విష్ణువు అంటే త్రిమూర్తులు కలిపి అశ్విని దేవతలకి, ఇంద్రుడు మొదలైన దేవతలకి చెప్పినట్టు అక్కడి నుంచి ఒక్కొక్కరికి మనుకి, మను నుంచి కిందకి అలా అలా వచ్చి చివరికి వచ్చింది మన చరకుడు, సుశ్రుతుడు, ఇలాంటి వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చారు. అలెగ్జాండర్ గురువు ఎవరు? అరిస్టాటిల్. మహామేధావి. ఆయన ఒక్కటే చెప్పాడు అలెగ్జాండర్కి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశానికైనా వెళ్ళు, ఇండియా జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఇండియా జోలికి వచ్చాడు. ఆయన విశ్వవిజేత అని ఎందుకు అంటారో నాకు ఇప్పటికీ అర్థం అవుదండి. ఎంత ఫూలిష్ అంటే అది. అతను అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న 10 దేశాలను కూడా జయించలేదు. అది ఇండియాకి వచ్చి పౌరస్ అంటాం మనం, నార్త్ ఇండియాలో మనం పురుషోత్తముడు అంటాం. ఆ పురుషోత్తముడు అనే చిన్న రాజు మీద ఏదో కన్ను లొట్టపోయింది అంటారు చూడండి, ఆ పరిస్థితిలో పారిపోయాడు. ఆడికి చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటారు చూడండి, ఆ విధంగా జరిగింది ఆడికి. ఇంత చిన్న రాజ్యాన్ని నేను జయించలేకపోయాను, మౌర్య సామ్రాజ్యం జోలికి వెళ్తే నేను ఏమైపోతానని భయంతో వెనక్కి వెళ్ళిపోతా, దారిలో చచ్చిపోయాడు. అది కూడా ఇండియాలోనే విషప్రయోగం జరిగిందని కొంతమంది చెప్తారు. చేత అందుకే వాళ్ళ గురువు రావద్దన్నాడు. అతను మన నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయా. అలెగ్జాండర్ చాలా తెలివైనడు, మంచి ఎడ్యుకేటెడ్, చాలా శాస్త్రాలు చదువుకున్నాడు. అతను ఎప్పుడైతే ఇండియాకి వచ్చాడు, ఈ ఖగోళ శాస్త్రం, ఈ గణిత శాస్త్రం, ఈ శిల్పశాస్త్రం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరినీ పట్టుకుని బయలుదేరాడు అక్కడికి గురుగారికి చూపించాలని. అంటే అలెగ్జాండర్ టైం నుంచి కూడా భారతదేశం అంటే తెలిసున్న వాళ్ళకి విపరీతమైన గౌరవం అండి. ఒక తక్షశిల, నలంద యూనివర్సిటీలు అనేది ఈ భూమి మీద ఉన్నాయి అంటే ప్రపంచంలో ఓన్లీ భారతదేశంలోనే, ఇంకెక్కడా లేవండి. యూనివర్సిటీ అనే పేరే భారతదేశం నుంచి వచ్చింది. విశ్వవిద్యాలయాలు అనేవారు మనకి. అద్భుతమైన జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది మన భారతదేశం నుంచి, అందులో ఒక భాగమే ఈ ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో మీరు మోడర్న్ ఆయుర్వేదానికి ఒక పితామహుడుగా దీన్ని బాగా ముందుకు తీసుకొచ్చాడంటే ఎవరిని అనుకుంటారు మీరు? అంటే మోడర్న్ ఆయుర్వేద అంటే సుశ్రుతుడి దగ్గర నుంచి చాలా అద్భుతాలు జరిగినాయండి. ఎందుకు అంటే సుశ్రుతుడు అనే ఆయన ప్లాస్టిక్ సర్జరీ మొదలుపెట్టాడు. ఇవాళ కూడా ఫారినర్స్ అందరూ కూడా వాళ్ళ దాంట్లో ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటే సుశ్రుతుడు అనే చెప్తారు. మన ఇండియాలో తెలియదు, దౌర్భాగ్యం అండి. ఎప్పుడండి ఇది 6th century BCలో ఆయన మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఓన్లీ సర్జరీనే కాదు, ప్లాస్టిక్ సర్జరీ, రైనోప్లాస్టిక్. ఆయన గ్రాఫ్టింగ్ చేసేవారండి, అనేక గ్రాఫ్టింగ్లు చేసేవారు. ముక్కులు కాడి నుంచి, బ్రెస్ట్ల కాడి నుంచి, శరీరంలో ఏ అవయవం పాడైపోతే ఆ అవయవాన్ని గ్రాఫ్టింగ్ చేశారండి. ఆ గ్రాఫ్టింగ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇది అష్టాంగ హృదయం అంటారండి. ఇవన్నీ అష్టాంగ హృదయంలో 1లో ఇవన్నీ ఇచ్చారండి. ఇవి కూడా కొన్నే ఇచ్చాడు ఆయన, పూర్తిగా ఇవ్వలేదు అన్నీ. కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ని వాడాళ్ళు. ఆవేళ శస్త్రచికిత్స అనేది చేసేవారండి. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే, ఆ రోజున ఏది జరిగిందో అదే మన డాక్టర్లు ఫాలో అవుతున్నారు. ఏ విధంగానే అంటే, అప్పట్లో శస్త్రచికిత్స చేయాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి, న్యాయాధికారి అనుమతి, మంత్రి అనుమతి, రాజు అనుమతి, ఇవన్నీ తీసుకున్న తర్వాత శస్త్రచికిత్స చేసేవారండి. ఇప్పుడు సేమ్ సిస్టమ్ మనకు హాస్పిటల్ ఏం చేస్తున్నారు, చిన్న కంటి పొర తీయాలన్నా కూడా మన చేత పేషెంట్ చచ్చిపోతే క్లినిక్కి ఏమి సంబంధం లేదని ఒక సంతకం పెట్టించుకుని చేస్తారు. ఈ సిస్టమ్ అప్పటి నుంచే ఉండాలి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇటువంటి రహస్యాలు ఎవరికీ తెలియకపోవడం వల్ల మనం ఏదో మాట్లాడితే చాలామందికి ఫ్యాషన్ అయిపోయిందండి. ఏమంటామంటే, ఇదే అమెరికాలో అయితేనా ఇలా ఉండదు, ఇదే అమెరికాలో అయితేనా ఇలా ఉండదు, లేకపోతే అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉండదు, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది మన దేశాన్ని మనం కించపరుస్తున్నాం అనే
జ్ఞానం కూడా లేకుండా ఒక మూర్ఖత్వంతో అజ్ఞానంతో భారతదేశం గురించి తెలుసుకోలేకపోవడం, భారతదేశంలో ఉన్న జ్ఞానం అనేది వీళ్ళకి కొంచెం కూడా అంటుకోకపోవడం వల్ల అలాంటి అజ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుశ్రుతుడి విగ్రహం కూడా పెట్టారండి. సుశ్రుతుడి విగ్రహం వాళ్ళు పెట్టారు, మన వాళ్ళు పెట్టట్లేదు. ఫాదర్ ఆఫ్ సర్జరీ కాబట్టి ఆయన విగ్రహాన్ని ఈ మధ్యనే ప్రతిష్టాపన చేయడం జరిగిందండి. అవునండి. అలాగా ఈయన ఫాదర్ ఆఫ్ సర్జరీ అని సుశ్రుతుడు ఆవేళ ఎప్పుడండి 6th century BCలో వాళ్ళ దగ్గర అంత గొప్ప కత్తులుండి అంటే ఆయుర్వేద శాస్త్రంలో రాసిందండి. ఇది ఒక తల వెంట్రుకని ఇలా ముక్కలు చేయటం కాదు, దాన్ని ఇలా నిలువుగా 4 బద్దల కింద చీరేయడం అంత సున్నితమైన కత్తులుండి, అంత అద్భుతమైన. అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రంలో పూర్వం ఎలాగంటేనండి, ఒక ఆపరేషన్ అయింది అంటే ఒక చోట కట్ చేసి శస్త్రచికిత్స చేశారు. ఆ శస్త్రచికిత్సకి కుట్లు వేసేవారు కాదండి, కుట్లు మామూలు దారంతో వేసేవారు. పైన లోపల ఏం చేసేవారండి, మన గండు జీవలు ఉంటాయి కదండి, వాటిని పట్టుకుని సీసాల్లో పెట్టుకుని ఉంచుకునేవారు, వాటికి ఆహారం వేస్తా. ఈ గండు జీవని ఆ లోపల సూచర్స్, ఇప్పుడు ఇంటర్నల్ సూచర్స్ ఎక్స్టర్నల్ అని వచ్చినాయి కదండి, ఆ గండు జీవని 2 చర్మాలు పక్కకు పెట్టి దాన్ని కుట్టించేవారు అక్కడ, అది పట్టేసుకునేది. గండు జీవకి లాక్ చేయడం తెలుసు కానీ వదలడం తెలియదు. అది కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక పాయిజన్ అనేది మన శరీరంలోకి వచ్చి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ పాయిజన్ అద్భుతమైన యాంటీబయాటిక్. ఆ తలకాయ అలా ఉంచి బాడీ తెంపేసేవారు. అలా ఎక్కడ కుట్లు కావాలో అక్కడ అలా దాన్ని కరిపించి దాన్ని క్లోజ్ చేసి పైన కూడా అలాగే వాటి తలతోటి కుట్టింతే వాటిల్లో అవి డీకంపోజ్ అయిపోయిన తర్వాత వాటిలంతా ఊడిపోయి కుట్లు ఇప్పవలసిన పని కూడా లేకుండా మన వాళ్ళు శస్త్రచికిత్స అనేది చేసేవారండి. అదేవిధంగా కొన్ని మూలికలు ఉన్నాయండి, బ్రెయిన్లో క్లాట్లు ఉంటే పలానా మూలిక ముక్కులో పిండితే బ్రెయిన్లో ఏమన్నా గడ్డగట్టినవి ఉంటే అవి కరిగిపోయి ముక్కు ద్వారా బయటకు వచ్చేసి బ్రెయిన్లో ఉన్న క్లాట్లన్నీ కరిగిపోతాయి, లేకపోతే క్రిములన్నీ చనిపోతాయని ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి. ఇవాళ మోడర్న్ సైన్స్లో ఒక 25-30 years నుంచి అనుకుంటా ముక్కు నుంచి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నారు. పైప్ ఏదో పైప్. అంత క్రితం అండి చిన్న ప్రాబ్లం వచ్చినా ఓపెన్ స్కల్లే చేసేవారు. ముక్కులోంచి బ్రెయిన్కి దారి ఉందని వీళ్ళు తెలుసుకుని 30-35 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ మన పూర్వీకులు 1000 సంవత్సరాల క్రితం ఎలా తెలిసిందండి, వాళ్ళు ఆపరేషన్ కూడా అక్కర్లేకుండా ఆ ముక్కులో ఆ పసర పిండితే ఆకు యొక్క రసాన్ని బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్లో ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి బయటకు వస్తాయి, బ్రెయిన్లో ఉన్న ఏమైనా గడ్డగడ్డని కరిగిపోతాయి. ఇంకొక అద్భుతం ఏంటంటేనండి, బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ తగ్గిపోతే కోడిగుడ్డు పచ్చసోన చెవిలో వేయమన్నా అండి, చెవిలో వేస్తేనంటే అది లాగేసుకుంటుందంట, బ్రెయిన్కి వెళ్ళిపోతుందంట. అలాగే ఎండు జబ్బు అని ఉంటుందండి పిల్లలకి. ఆ ఎండు జబ్బు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎంత తిన్నా సన్నగా ఉంటారు, అరాయించిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నారంటే ఈపి మీద తమలపాకు నవిలి ఆ నోట్లోంచి తీసింది వీపుకి రాయాలంట, వెన్నుపోస అంట, రాస్తే పురుగులు వస్తాయంట బయటికి. ఆ పురుగులను పట్టకారుతో తీసేయాలంట, ఫస్ట్ వైద్యం. సెకండ్ది ఏంటంటే వాళ్ళ యానస్ చుట్టూరు మనం ఇప్పుడు శిరోధారకది ఇలాగా పిండితోటి కడతారు చూడండి, ఆ పిండితోటి ఇలాగ యానస్ చుట్టూరు కట్టి కోడిగుడ్డు పచ్చసోన వేస్తే అది లోపలికి లాగేసుకుంటుందంట బాడీ. అలాగా ఆఖరు అది ఆగిపోయేదాకా డైలీ వేయాలంట ఉదయం. వేస్తే ఆ పిల్లలు ఒళ్ళు పట్టి ఆ ఎండు జబ్బుకు కారణమైన క్రిములన్నీ పోయి వాళ్ళు చక్కగా తయారవుతారండి. నేను ఒక కేసు ఆల్రెడీ చేశాను కూడా, నేను చేయలేదు, ఆ తల్లిదండ్రులకు చెప్పా. ఏం చేసినా అమ్మాయి అనమాట అసలు వర్కౌట్ అవ్వట్లేదండి, ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదండి. ఇలా పోస్ట్ చూడండి, ఊరికే ఒక ట్రైల్ శాస్త్రంలో ఉంది, వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. వెన్నుకి రాసేది చెప్పలేదండి, నేను ఓన్లీ ఇదే చెప్పాను, పచ్చసోన. వాళ్ళు పచ్చసోన వేస్తే వెళ్ళలేదని నువ్వు ఒకసారి ఫోన్ చేశారు, కొంచెం ప్రెస్ చేయండి, కొద్దిగా లోపలికి వెళ్ళాక అదే లాగేసుకుంటున్నాను. 2 గుడ్లు లాగేసుకుందండి ఫస్ట్ డే. అలాగా వరుసగా తగ్గుకుంటూ వచ్చి 15 రోజుల్లో పూర్తిగా 0 అయిపోయింది. ఈ 15 రోజుల్లో ఆ అమ్మాయి 3 kgs పెరిగింది. అక్కడి నుంచి మామూలుగా తయారైపోయింది. బ్రెయిన్ కూడా ఎదగలేదండి, బ్రెయిన్ కూడా ఎదిగింది విచిత్రంగా. చూడండి, అంటే ఎన్ని అద్భుతాలు ఈ ఆయుర్వేదంలో ఉన్నాయనేది తెలుసుకుంటే అండి అసలు నేను పెద్ద డిగ్రీలో ఉన్నవాడిని అది కాదండి, ట్రెడిషనల్ హీలర్ని. అయినా కూడా ఆ శాస్త్రాలు డే అండ్ నైట్ చదివి ఇలాంటి ఇంట్రెస్ట్ పాయింట్లు కనపడినప్పుడల్లా ఇంకా ఎంత అద్భుతాలు ఉన్నాయో, మనం చదువుతానే ఉండాలి జీవితాంతం, ఏదో ఒకటి నేర్చుకునే ఉండాలనే తపంతో కంటిన్యూగా అలా చదువుతా ఇవన్నీ నేర్చుకుంటా చేస్తున్నానండి.
జీరో కనిపెట్టింది ఎవరండి? మన ఇండియన్సే కదా. అలాగే ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని ఆయన ఎవడో చెప్పాడని మనం చదువుకుంటున్నాం. ఒక అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళండి ఒకసారి, దశావతారాలు ఉంటాయి అక్కడ. 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల క్రితం వరకు చెక్కినవి ఉంటాయి. అక్కడ కూర్మావతారం ముక్కు మీద భూమి గుండ్రంగా ఉందా లేకపోతే ఇంకోలే ఉందో ఒకసారి చూడండి. ఎవరో త్రాసుని కనుక్కున్నా అంట, అది మనం చదువుకుంటున్నాం. త్రాసు అనేది భాగవతం టైం నుంచి ఉంది. భాగవతంలో కృష్ణుణ్ణి తూకం తోస్తారు కదా, తులాభారం చేస్తారు కదా, అప్పుడు కాటా లేదండి. ఆడెవడో రాశాడని కాటా కనుక్కున్నాడు పలానోడని మనం చదువుకుంటున్నాం. అంటే ఇది ఏ నాలెడ్జ్ అయితే మనకు అవసరమో ఆ నాలెడ్జ్ అనేదాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకు దూరం చేశారు. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా దాన్ని పట్టించుకోకుండా అదే విద్యా విధానాన్ని పాటించడం వల్ల ఇవాళ మనం కోల్పోయింది వెనక్కి తీసుకురావడం మొదలుపెట్టారండి మోదీ గారు వచ్చాక. ఆ విద్యా విధానంలో మనకి ఏం చేశారంటే ఏమీ లేదండి, వైద్యశాస్త్రం గురించే చెప్తాను మీకు. ఒకప్పుడు న్యూట్రిషన్ డైటీషియన్ ఉన్నారండి, ఎన్నేళ్ళు అయింది వాళ్ళు వచ్చి, అంత క్రితం లేదు. ఒక ఎంబీబీఎస్ డాక్టరే అన్నీ చెప్పేవారు. ఆయన పల్స్ పట్టుకుని కానీ, స్టెప్ తోటి చూసి కానీ, నాలికి చూసి కానీ, ముక్కు కళ్ళు అన్నీ చూసి ఇలా పలానా ప్రాబ్లం ఉందని. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ తప్పని నేను అన్నండి. అప్పట్లో వైద్యులు కూడా చాలా మహానుభావులు ఉండేవారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా. ఆయుర్వేదమే గొప్పది, ఇంకేమీ లేదు, ఇంకేమీ సైన్స్ గొప్పది కాదని కూడా నేను అన్నాను. అన్నీ కలిసి కనుక చేయగలిగితే ఒక ఆయుర్వేద కానీ, యునాని కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, మోడర్న్ ఇది కానీ ఇవన్నీ కలిపారనుకోండి, యోగశాస్త్రంతో ప్రాణాయామంతో అన్నిటితోటి, అసలు మనం చెయ్యలేని పని అంటూ ఉండదనేది నా అభిప్రాయం అండి. కానీ ఎవరి మట్టికి వాళ్ళు అందరూ అహంభావానికి పోయి నేను చేసిందే గొప్ప, నీదేమి కాదు, ఇలాగ ఈ అహంభావాలకు పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏది అవసరమో దాని నుంచి దూరం అయిపోతున్నాం. ఈ సైన్స్ అనేది వాళ్ళకి అర్థం ఇప్పుడు ఇవాళకే మీరు సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి, 80 టన్నులు 200 టన్నులు శిఖరాన్ని పైకి ఎక్కించారంటారు. 100 అడుగులు 150 అడుగులు 200 అడుగులు ఎలా ఎక్కించారు? అంత పెద్దది 200 టన్నులు రాయిని లేపే క్రేన్లు ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో నాకు తెలియదు. అలా చేయగలిగారు అంటే ఆ వేళ ఎంత అద్భుతమైన సైన్స్ ఉందండి. అలాగే మన శిల్పశాస్త్రం ఉందండి. శిల్పశాస్త్రంలో కొన్ని పసరలు రాస్తే ఆ శిల మెత్తబడుతుందంట. ఆ మెత్తబడిన టైంలో దాన్ని చెక్కాలంట, దానికి ఒక ముహూర్తం, ఒక నక్షత్రం, ఇవన్నీ ఉండేయండి. అలాగే శిలలో కూడా మగది ఆడది, మేల్ ఫిమేల్ అని ఉంటాయని, ఆ మేల్ ఏమో దీనికి చెక్కాలని, ఫిమేల్ అసలు ఈ నాలెడ్జ్ అనేది ఎంత అద్భుతమో చూడండి సార్. ఇటువంటి అద్భుతమైన నాలెడ్జ్ అనేది మనం కోల్పోవడం వల్ల ఇవాళ మోడర్న్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే భారతదేశం అంటే ఎందుకు పనికిమాలింది అనుకుంటున్నారు. అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదండి. మన చిన్నప్పుడు ఏం చదువుకున్నామండి? మౌర్యుల గురించి, లేకపోతే మిగిలిన అశోకుడు గురించి, శివాజీ గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళ గురించి చదువుకున్నామండి. ఇప్పుడు ఏంటండి అక్బరు, బాబరు, లేకపోతే ఇంకొకడు జహంగీరు, ఔరంగజేబు, ఎవడైతే భారతదేశాన్ని సర్వనాశనం చేశారో వాళ్ళ గురించి చదువుకుని ఎగ్జామ్ రాసే దీనస్థితిలో మనం ఉన్నామండి, దుర్భరమైన పరిస్థితులు. దాని నుంచి బయటపడి మన జ్ఞానం అనేది మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగితే ప్రపంచానికి ఎప్పుడైనా దారి చూపించగలిగేది భారతదేశం అనే ఒపీనియన్ తోటే మోడీ గారు అవన్నీ చిన్నప్పటి నుంచి సంఘంలో ఉండటం వల్ల, ఈ గ్రంథాలన్నీ చదవడం ఇవన్నీ చేయడం వల్ల, ఆయన మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ప్రయత్నం చేయడం వల్లే ఇవాళ ఎన్నో రకాలుగా మార్పులు అనేవి జరుగుతున్నాయండి. ఆయుర్వేద శాస్త్రం అనేది ఒక ఎందుకు పనికిమాలింది అన్నట్టుగా, లేకపోతే ఒకే ఒక్క మాట అంటారండి ఎవరైనా ఆయుర్వేదం అనేటోడికి, భస్మాలు ఇస్తారంటే కిడ్నీలు పోతాయి. ఆయన ఆయుర్వేదం చదువుకున్నాడా? ఆయుర్వేదం గురించి ఏమైనా తెలుసా? ఊరికే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బ్రిటిషర్ దగ్గర నుంచి వచ్చింది, భయపెట్టేయడానికి. అదే బ్రిటిషర్స్, అదే తెల్లోళ్ళు అమెరికాలో బంగారాన్ని భస్మం చేసి నానో టెక్నాలజీ ద్వారా బ్రెయిన్ క్యాన్సర్మే వాడుతున్నారు. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అదే బంగారాన్ని మనం వాడుకున్నామండి పూర్వం నుంచి. ఎంతోమంది రాజులు కూడా వేడి అన్నం మీద అంట ఆ బంగారం రేఖ ఎత్తే కరిగిపోయేదంట, అన్నం తినేవారంట కలుపుకుని. అందుకే వాళ్ళు అంత బలంగా ఉన్నారు, అంత శక్తిగా ఉన్నారు, అంత తేజస్తో ఉన్నారని చెప్తారు. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంది. ఇప్పుడు స్వర్ణ భస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నారండి. ఏమి లేదు సార్, మనకి ఖర్చు పెట్టలేము, మన ఇంట్లో ఏమీ లేదు, మనం కొనుక్కోలేము. ఒక చిన్న ఉంగరం ఉంది ఒక ఇంట్లో, దాన్ని ఏమీ లేదు, వేడి చేయండి,
వేడి చేసి మంచినీళ్ళలో ముంచండి. అలా ఒక 3 సార్లు ముంచి ఆ నీళ్ళు ఇవ్వండి. అనేక జబ్బులు తగ్గిపోతాయి. అంటే ఆ వేడి చేసి నీళ్ళలో ముంచడం వల్ల అది చల్లారినప్పుడు దాని నుంచి వచ్చే శక్తి వల్ల ఈ వాటర్ ఒక అద్భుతమైన మెడిసిన్గా తయారవుతాయి. ఇటువంటి ఎన్నో ఉన్నాయండి భారతదేశంలో. అన్ని మెటల్స్ని మనం ఆయుర్వేదంలో వాడాం, అన్ని స్టోన్స్ని వాడాం, మనం అన్ని మినరల్స్ని వాడాం. అలాగే ఏకబెల్వం అనే వృక్షం ఉందండి. ఆ ఏకబెల్వం దగ్గర ఆరా చూస్తే మీకు ఈ లావు సైజు ఏకబెల్వం అయిందనుకోండి, కొన్ని 100 మీటర్లు దాని యొక్క ఆరా, దాని యొక్క వైబ్రేషన్ ఈ మీటర్లతో కొలవచ్చు. అలాగే మరి ఆ ఏకబెల్వంలో ఆరా ఉందని ఎలా చెప్పగలిగారండి? ఇవాళ మోడర్న్ సైన్స్లో చూసారా, వీళ్ళు ఏదో మిషన్లు కనిపెట్టి ఉందని చెప్తున్నారు. పూర్వం మన వాళ్ళు చూసే చెప్పేవారు కదా. ఇంకొకటి, ఇప్పుడు భగవంతుడు బొమ్మలు గీస్తారండి పూర్వం. ఇప్పుడు వెనకాల చక్రాలు వేయడం మానేశారు, పూర్వం వేసేవారు. అవును, ఖచ్చితంగా ఆర్ఐస్. ఇప్పుడు ఉన్న భగవంతుడి బొమ్మలు వెనకాల చక్రాలు ఉండలేదు కదా. పూర్వం ఏంటంటే మన చిన్నప్పుడు ఏ కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు ఏది ఉన్నా సరే వెనకాల పెద్ద చక్రం ఉండి దానికి ఇలాగా సూర్యుడి యొక్క కిరణాలలాగా పెట్టేవారు. అది ఆరా అంటాం అండి మనం. ఆ ఆరాన్ని కూడా మన ఋషులు చూడగలిగారు. ఆ ఆరాన్ని కూడా ఋషులు మనం శపించడం అంటారు. ఆ నోటితోటి మాట అంటే అయ్యిందా అంటారు. ఇదంతా బక్వాస్ అంటారు. కాదండి, నిజం. ఏ విధంగాని అంటే వాళ్ళు మీ ఆరాన్ని చూడగలిగేవాళ్ళు. చూసి ఏం చేసేవారు, ఆ మంత్రశక్తితోటి, ఆ శబ్ద తరంగాలతోటి ఆ మంత్రాన్ని, ఆ జలానికి ఒక శక్తినిచ్చి ఆ జిమ్మేటోడికి ఆర అనేది డిస్టర్బ్ అయిపోయేది. డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఆ శాపం యొక్క ఫలితం వాళ్ళు అనుభవించేవాళ్ళు. ఆరాన్ని డిస్టర్బ్ చేయడం తెలుసు అండి వాళ్ళకి, దాన్ని పెంచడం తెలుసు. అంత అద్భుతమైంది. ఓన్లీ కంటితోటి చూసే వాళ్ళు చేయగలిగారు. ఎవరు చేస్తారండి వాళ్ళు? ఇవాళ మోడర్న్ మిషన్ తోటి చూసి ఆరా. ఆ కెలినైస్ ఎవడో కనిపెట్టాడు, ఏది కెలియన్ ఫోటోగ్రఫీ అనేది. అందుకు ఆ కెలినైస్ చెప్పాడు కాబట్టి ఆ ఫోటోగ్రఫీ వచ్చింది కాబట్టి ఆరా ఉందని ఇప్పుడు చెప్తున్నారు. మన పూర్వీకులు మరి భగవంతుడి యొక్క ఏదైనా శక్తివంతమైన ఒక మనిషి ఉన్నాడు, ఒక శక్తులు ఉన్నాయన, ఆయన వెనకాల తల దగ్గర ఎందుకు గీసేవారండి? అదంతా ఎవరు నేర్పారు? అది అన్నీ మనకి వీళ్ళందరూ దర్శించారు. అవన్నీ కూడా దర్శించడం మనకు తెలుసు కదండి. అది మనకి కొత్త నాలెడ్జ్ కాదు. ఎందుకంటే అది మన ధర్మంతో పాటు, మన ఎడ్యుకేషన్ తోటి పాటు గురువుల ద్వారా అది కంటిన్యూగా అందుతూ వచ్చింది. అందుకు మనకు కొత్త ఏం కాదు. అది తెలియనోడికి అన్ని విచిత్రాలు అన్నీ కొత్తే. అందుకేంటంటే నేను కనిపెట్టాను అంటే ఇప్పుడు కంప్లీట్ బాడీ డీటాక్స్ చేసుకోవాలంటే ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు? ఇంట్లో చేసుకోవాలంటే ఆముదం అనేది గొప్ప అద్భుతం అండి. ఒకప్పుడు ఇంక దాన్ని కొట్టేది లేదు. ఎందుకంటే ఆముదం అనేది యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, పెయిన్ కిల్లర్, ఇన్ని రకాలుగా పనిచేసేదండి. ఆ ఆముదంలో కూడా మళ్ళీ నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు 4 రకాలండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం. మళ్ళీ అద్భుతం అండి. మంత్రశాస్త్రంలో నల్ల ఆముదాన్ని వాడేవారండి. నల్లగా అంటే నల్లగా ఉండవు. అందరూ నలుపు ఆముదం అంటే నల్లగా ఉన్న చెట్టు అనుకుంటారు, ఉమ్మెత్తలేక. అలా ఉండదు, నీలం రంగులో. ఆయుర్వేదంలో నీలం రంగుగా ఏదున్నా కూడా దాన్ని నల్ల జాతి కింద గుర్తిస్తాం. తెల్లపు ఉంటే అది తెలిపే అనుకోండి, అది ఈజీయే. అలాగే పసుపచ్చగా ఉంటుందండి దాని కాడ, దాని ఆకు కాడలో ఇవన్నీ అనమాట. అది పసుపుది. ఏ రంగు లేకుండా తెల్లగా ఉన్నది తెల్ల ఆముదం. ఇలాగ 4 రకాలు ఉంటాయండి. అందులో మళ్ళీ చిట్ట ఆముదం, పెద్ద ఆముదం, మళ్ళీ చిన్న మొక్కలు ఎంతంతుండి కాసి ఉంటాయి, చెట్లు లేక పెరిగి ఉంటాయి, 15 అడుగులు 20 అడుగులు. ఇలాగా ఈ ఆముదం అనేది పూర్వకాలం ఏం చేసేవారంటే సీజన్ మారగానే, ఈ పూర్వం మనం ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వాడని ఆహారం తిన్నాం, కానీ అప్పుడు కూడా శుద్ధి అనేది చేసేవారు, శరీర శుద్ధి, డీటాక్స్ అనేది. ఏ విధంగానండి? ఆముదంతో. ఆముదంలో ఏం కలిపేవారండి? మన అల్లం రసం కలిపేవారు. ఒక 50 గ్రాముల అల్లం తీసుకుంటే, అల్లం రసం తీసుకుంటే 50 గ్రాముల ఆముదం కలిపి దాన్ని ఒక 2-3 పొంగులు వచ్చాక దాన్ని చక్కగా పాలలో కలిపించేవారు. కొంచెం పాలలో తాగలేకపోతే, తాగితే డైరెక్ట్గా తాగమనేవారు. ఎప్పుడైతే తాగామో పరిగెత్తడం, ఇంకా చెంబు పట్టుకుని. అప్పట్లో బాత్రూమ్లు లేవు కదండి. పరిగెడితే ఒక 5-6 మోషన్లో 7, 8 అయిపోయిన తర్వాత స్టమక్ శుద్ధి అయిపోయింది కదండి. ఎప్పుడైతే పొట్ట పూర్తిగా శుద్ధి అయిపోయిందో, పాత చింతపండు, చక్కగా బెల్లం అది వేసి, మిరియాలు బాగా ఘాటుగా వేసి ఒక గ్లాసు చారు తాగించేవారు. ఆ చారు తాగేటప్పుడు ఎప్పుడైతే పాత చింతపండు, మిరియాలు, బెల్లం ఉందో, బెల్లం ఏమో కాల్షియం, ఐరన్ అండి. ఈ చింతపండు, మిరియాలు అనేది జఠరాగ్నిని పెంచడానికి. వేసవికాలం బాగుంది, వాతావరణం బాగుంది, వేడిగా ఉంది, ఆకలి బాగా అవుతుంది. ఎప్పుడైతే వాతావరణం మళ్ళీ వర్షాలు పడి చల్లబడిపోయిందో, మీ బాడీలో కూడా శ్లేష్మం, కఫ ప్రకృతి అనేది పెరిగిపోయి బద్ధకం వచ్చేస్తుందండి.
పని చేయబుద్ధి లేదు. ఆ పని చేయబుద్ధి వేయకుండా మన శరీరం నింబుగా అయిపోయిందంటే కారణం ఏంటి? మీలో శ్లేష్మం వాతం పెరిగిపోయింది. దాన్ని బయటికి పంపాలి. మళ్ళీ జఠరాగ్ని, అగ్ని కూడా తగ్గిపోయింది అక్కడ. మీకు ఎప్పుడైతే వేడి తగ్గిపోయిందో వాతావరణంలో, మీ స్టమక్లో ఉన్న అరిగించే ప్రక్రియ అనేది స్లో అయిపోతుంది. అది మళ్ళీ పెర్ఫెక్ట్గా అయితే తప్ప ఆరోగ్యం రాదనేది ఆ మిరియాలు చారు ఇవ్వడం వల్ల అగ్ని అనేది మళ్ళీ రాజుకుని, అదే మనం మణిపూరక చక్రం అనుకోవచ్చండి. మణిపూరక చక్రాన్ని ఆ విధంగా యాక్టివేట్ చేసేవారు. దాన్ని మనం చెప్పామనుకోండి, ఆహారంతో చక్రాన్ని యాక్టివేట్ చేయటం 100% కరెక్ట్ అండి. మణిపూరకం బాగున్నప్పుడే అజీర్ణం అనేది రాదండి. ఆ మణిపూరకం బాగోలేదనుకోండి, అజీర్ణం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే తిన్న ఆహారం అరిగిపోవాలి, ఉదయం లేవగానే మోషన్కి వెళ్ళాలి. అంటే అరిగిపోతే కానీ, ఆహారం ముందర తిన్నది అరిగిపోతే కానీ ఇంకోసారి తినకూడదు. ఈ 3 కనుక పాటిస్తే హాస్పిటల్కి వెళ్ళి ఇది ఇప్పటికి కూడా రాదండి. ఇంకొకరికి వచ్చినాయచ్చు. ఇవాళ పురుగు మందులు ఎరువులు తింటున్నాం, ఆహారం తింటున్నాం కాబట్టి డీటాక్స్ చేసుకోవాలి. అప్పుడు ఏమీ లేకుండా ఎందుకు చేసుకున్నారని అడగచ్చు. ఏమీ లేకపోవడం లేదండి. మీరు బయట తిరిగేటప్పుడు సాలి పురుగుల యొక్క సాలి గూళ్ళు అంటాం, అది విషంతో కూడి ఉన్నది. అది శరీరానికి తగలటం వల్ల కూడా కొంత విషం వస్తుంది. అలాగే మనం కూరలు తిన్నప్పుడు కానీ, అన్నం తిన్నప్పుడు కానీ తెలియకుండా పురుగులు కానీ చాలా సూక్ష్మమైనవి ఉండొచ్చు. అవి పొట్టలోకి వెళ్ళడం వల్ల పొట్టలో ఏర్పడిన విషాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి అలాగే పూర్వకాలం ఇవి కూడా ఎక్కువ ఉండేవి కదండి. పాములు కానీ, తేళ్లు కానీ, అనేక రకాల విషంతో కూడి ఉన్న జెర్రీలు లాంటివి ఎన్నో రకాలు ఉండి, రకరకాల చీమలు. ఇవాళంటే పురుగు మందులు వచ్చాక ఎన్నో జాతులు అంతరించిపోయినాయి. అప్పుడు ఏమైంది? అవి కుట్టడం వల్ల వచ్చిన విషం కానీ, దోమ కుట్టడం వల్ల కానీ. ఇప్పట్లో ఏసీలు ఉన్నాయా, దోమతెరలు ఉన్నాయా, మెషలు ఉన్నాయా? ఏమీ లేవండి. మంచి గాలిలో పడుకుంటే దోమలు కుట్టి అన్నీ కుట్టినా శుభ్రంగా నిద్రపోయేవారు. చీమలు కుడితే ఆ మంట 6 నెలలు ఉండేది, 3 నెలలు ఉండేది, 2 నెలలు ఉండేది. అలాంటి పురుగులు మనకు తెలియకుండా కుట్టడం వల్ల శరీరంలోకి వచ్చిన విషాలను కూడా క్లీన్ చేయాలి అంటే ఆముదం ఒక అద్భుతమైన మందుగా మనకి వాడేవారండి. రుబ్బేరేమన్నా ఉంటుందండి, రేవల్చిని అంటారు. దాన్ని ఏదైనా ఒక ద్రాక్ష పండులో కానీ, లేకపోతే పంచదారలో కానీ, ఏదైనా ఒక జిగురు పదార్థంలో కలుపుకుని ఒక చిన్న మాత్ర వేసుకుంటే చక్కగా మోషన్లు అయ్యి, ఇవాళ రుబ్బేరేమని కానీ, లేకపోతే క్యాక్టస్ అంటాం కదండి, కత్తి మందు అని వారి పూర్వం 3 పలకలు 4 పలకలు రౌండ్ కానీ, బొమ్మజేముడు, ఈ పాలన్నీ కూడా ఈ అన్ని రకాలైన మొక్కల యొక్క పాలు మోషన్కి అద్భుతంగా పనిచేస్తాయండి. లివర్ను మళ్ళీ యాక్టివేట్ చేస్తాయి. ఆ పాలుతోటి ఏదైనా పిండి లాంటిది కలుపుకుని దాన్ని మాత్ర చేసుకుని, ఆ మాత్ర రోజు ఉదయం ఎంతండి, ఒక 2 గురువిందలు అంత వేసుకుంటే జాడించి విరేచనాలు అయ్యి మీ లివర్ కాడి నుంచి అన్ని డీటాక్స్ అవుతాయి. కానీ ఇప్పుడు వాళ్ళకి అవి కూడా పనిచేయట్లే. ఎందుకంటే క్రానిక్ అయిపోయిందండి ప్రాబ్లం. బికాజ్ పొట్టలో లూబ్రికేషన్ అనేది లేదు. లూబ్రికేషన్ ఎందుకు లేదు అంటే ఈ కొలెస్ట్రాల్ అనే భయంతో ఆ నూనె అలాగే ఇవన్నీ మాన్పించేసి ఉన్న ఆయిల్స్నేమో వడపోసేసి రిఫైండ్ చేసేసి ఆ నూనెలో ఉన్న జిగురు పదార్థం అనేది లేకుండా నీళ్ళలా చేసేసి దాన్ని అది ఎందుకు పనిచేయకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే అందులో ప్రోటీన్స్ పోయినాయండి, మినరల్స్ పోయినాయి, విటమిన్స్ పోయినాయి. ఆ శుద్ధి చేసేటప్పుడు వాడి కెమికల్స్ వల్ల అవనివ్వండి, లేకపోతే ఆ నూనెలో ఉన్న ప్రోటీన్స్ కానీ ఇవన్నీ పోవటం వల్ల అవనివ్వండి, ఆ జిడ్డు పదార్థం ఎప్పుడైతే పాడైందో మీ గొంతుకు నుంచి యానస్ వరకు ఉన్న మార్గం అంతా కూడా డ్రై అయిపోయింది. ప్లస్ మనం తినేది ఏమవుతుందండి, విష పదార్థం తింటున్నాం 2 పూట్ల, స్ప్రేయింగ్ చేసినవి కానీ కెమికల్ వాడిని. దాంతో మీ ఇంటెస్టైన్స్లో ఉన్న లేయర్ పూర్తిగా పాడైపోయింది, మీ నరాల్లో ఉన్న లేయర్ పాడైపోయింది. ఎప్పుడైతే లూబ్రికేషన్ లేదో మోషన్ ఎక్కడి నుంచి వస్తుందండి. అందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సిగరెట్లు కాల్చి వెళ్ళేమో మేము కాల్చకపోతే మోషన్ అవుదంటారు. లేకపోతే కొంతమంది లేచి పొద్దున్నే వేడి నీళ్ళు 1 లీటర్ 2 లీటర్లు తాగితే కానీ మోషన్ అవుదంటారు. ఇలా అనేక రకాలండి. కొంతమందికి ఏం చేసినా అవ్వట్లేదండి, మాకు కంప్లైంట్ చేస్తుంటారు. ఎనిమా చేసుకోండి సార్, ఏం చేయలేము మేము. అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రక్రియలు కానీ, ఆకులు కానీ, అలవలు కానీ, లేదంటే ఆవుదాలు కానీ మేము తెచ్చుకోలేము గురుగారు. మీరు ఏదైనా మందిస్తారా మాకు? అంటే వాళ్ళ త్రిఫలా అనేది అన్ని చోట్ల దొరుకుతుందండి. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఒక త్రికట్టుగాలు, త్రిఫలా ఇలాంటి కషాయం పెట్టుకు తాగేయడం, లేకపోతే మీరు అన్నట్టుగా తిప్పతీగ తెచ్చుకుని, తిప్పతీగ అంటే అందరికీ తెలిసిపోయింది. నేను బాడీ డిటాక్స్ గురించి అడుగుతున్నా గురుగారు. అదేనండి, ఇలాంటివి వాడడం. ఆ డిటాక్స్కి త్రిఫలా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రిఫలాని వాడుకోవచ్చు, సునాముఖిని వాడుకోవచ్చు. సునాముఖి 32 రకాలుగా వాడుకోవచ్చు అండి. ఎలాగా అంటే సునాముఖిని మజ్జిగతోటి పెరుగుతోటి తింటేనే డీటాక్స్ అవుతుంది బాడీ. మిగిలింది చారుగా పెట్టుకుని తాగితే మోషన్ అవుతుంది కానీ డీటాక్స్ అవ్వదు. శరీరంలో విషాలు అనేవి పోవాలి అంటే సునాముఖి అనేది ఓన్లీ మజ్జిగతోటి కానీ పెరుగుతోటి కానీ తీసుకుంటేనే మీ బాడీ డీటాక్స్ అవుతుంది. అలాగే
త్రిఫలా ఉందండి. 3, 1, 1, 1 కానీ 1, 2, 3 కానీ 1, 2, 4 కానీ ఇలాగ రకరకాలుగా ఉంటాయి వాత పిత్త కఫాలు. మీ శరీర తత్వాన్ని బట్టి వాడుకోవాలి, కానీ అందరూ ఒకటే రకం 1, 2, 4, 1, 2, 3 వాడేస్తే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. అలాగే ఋతువుని బట్టి దాని యొక్క అనుపానం మారిపోవాలి. ఆ ఋతువులు ఏ ఋతువులో మీరు మొదలు పెడుతున్నారో చూసి ఆ ఋతువుకి సూటబుల్ అయిన అనుపానంతో వాడినప్పుడే ఈ బాడీ డీటాక్స్ అనేది కానీ 1-2 సంవత్సరాలు పూర్తిగా కంటిన్యూగా వాడి ఆ తర్వాత డోస్ తగ్గించి వాడుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఆయుర్వేదంలో రసాయన ప్రక్రియ అంటారు. మీ బాడీ ఒక వజ్ర శరీరం టైప్లో అయిపోతుంది అనమాట. ఇంకా మీకు విషం తిన్నా ఏమవుదు, ఏ ఆహారం తిన్నా ఏమవుదు, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అలా చేయాలంటే త్రిఫలా చాలా అద్భుతమైన మందు అండి, కానీ దాన్ని వాడడం తెలవాలి. వాయు విడంగాలని ఉంటాయండి, విడంగావలేహ్యం అని, విడంగా టానిక్ ఇలాంటివన్నీ ఆస్వాలు అరిష్టాలు దొరుకుతాయి మీకు. కానీ అదే వాయు విడంగాల్ని రసాయనంగా కూడా వాడుకోవచ్చు. అలాగే భావంశాలను వాడుకోవచ్చు. అలాగే జ్యోతిష్మతి గింజలని ఉంటాయండి, చావుని కూడా రాకుండా చేసేది జ్యోతిష్మతి అంటారు. శివుడు చెప్పాడని గ్రంథాల్లో రాసిందండి. ఎలాగంటే మొదటి రోజున 1 గింజ, రెండో రోజు 2 గింజలు, మూడో రోజు 3 గింజలు ఇలా మింగేయాలి డైలీ. అలాగా 20 గింజల దాకా మింగాలండి. 20 గింజలు అయిపోయిన తర్వాత మన్నాడు మళ్ళీ 19, 18 ఇలా తగ్గించుకుంటే వెళ్ళాలి. అలా 40 రోజులు కనుక మీరు చేస్తే రసాయనం అవుతుంది, అది అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయి. ఇలాగా అనేక అద్భుతమైన చిట్కాలు, ఆరోగ్యపరమైన రహస్యాలు గ్రంథాల్లో ఉంటాయండి. అదే గ్రంథాల్లో ఇది రాశారు కదండి, ఒక నల్ల మెత్త కానీ, లేకపోతే ఎర్ర చిత్రమూలం ఉంది, లేకపోతే ఎర్ర నేల ఉసిరి ఉంది. ఇవన్నీ కూడా పాదరసాన్ని గడ్డకట్టడానికి ఉపయోగిస్తాయి. పాదరసాన్ని గడ్డకట్టిస్తే దాన్ని బంగారంగా చేయొచ్చు. వాద శాస్త్రం అంటారండి, రసవాదులు అంటారు. ఈ రసవాదులు అందరూ ఏం చేస్తారంటే కోట్లు ఆస్తులు అమ్మేసుకుని జోళ్ళు లేకుండా కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడ ఈ గ్రంథాల్లో ఒక అద్భుతమైన మూలిక గురించి చెప్తా, అంటే ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే అమృతాలండి, సంజీవని మూలికలు. ఒక 15-20 ఉంటాయండి ఆయుర్వేదంలో. ఈ మూలిక గురించి ఎక్కడ రాసినా కూడా అక్కడ వెండి గురించి బంగారం గురించి రాస్తారు. ఆ వెండి బంగారం చేయొచ్చని ఎందుకు రాశారు అక్కడ అంటే నిజమై ఉండొచ్చు, కాదంట్లా. కానీ ఈడు ఈ బంగారం వెండి కన్నా విలువైన ఆరోగ్యం వెనకాల ఈడు పరిగెడతాడా? ఆశపడి ఆ ఆరోగ్యం అనేది ఈ గొప్ప శాస్త్రం ఆయుర్వేదాన్ని వదిలేసి అటు పరిగెడతాడా? అంటే ఎవళ్ళ మెంటాలిటీ అయితే స్ట్రాంగ్గా ఉండి నిస్వార్థంగా ముందరకెళ్ళి ఈ శాస్త్రాన్ని నేర్చుకుని చేయగలడో వాడికే ఆయుర్వేదం అనేది పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు వైద్యులు ఉన్నారండి, ఒక ఆయన గోల్డ్ మెడలిస్ట్ 99%లో పాస్ అయ్యాడు, ఆయన హాస్పిటల్ పెడతాడు, ఒక్కడ ఉండడు ఆయన దగ్గర. ఒక ఆయన అత్యవసర మార్కుల్లో పాస్ అవుతాడు, ఎందుకు పని చేయడానికి అందరూ తిట్టుకుంటారు. ఆయన హాస్పిటల్లో అసలు జనం ఇసుకెత్తే రాళ్ళంటారు చూడండి, అలా ఉంటారు. ఇక్కడ ఎలాగా, ఇక్కడ ఈయన తక్కువ చదవచ్చు, కానీ ఆయన హస్తవాసి మంచిదను, లేకపోతే ఆయన చేతితోటి మందు ఇస్తే తగ్గుతున్నాను అనుకుంటారు. ఎందుకు వచ్చిందండి ఇది? ఇక్కడ మీ భావన. మీ దగ్గరికి వచ్చిన పేషెంట్ని ప్రేమగా చూసి అరే బాధపడుతున్నాడని ఆ బాధను మీరు ఫీల్ అయ్యి మీరు మందు ఇచ్చారు, అప్పుడు 100% న్యాయం చేయగలరు. ఎందుకంటే మీరు హృదయంలోంచి 100% ప్యూర్ సోల్ తోటి మీరు, ఆ ప్యూర్ సోల్ అనేది, ప్రేమ అనేది ఈ సృష్టిలో అంతకు మించిది లేదు, అంతకంటే గొప్పది లేదని అందరికీ తెలుసు. ఆ భావంతో మీరు మందు ఇచ్చారనుకోండి, అద్భుతంగా పనిచేస్తాం. అందరికీ ఏ వైద్యమో చేయలేడు, 100 మందికి తగ్గదు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క శరీర తత్వం డిఫరెన్స్గా ఉంటుంది. అలాగే అక్కడ వ్యాధికి మందు ఇచ్చేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ చూస్తామండి. వయస్సు, వాళ్ళు ప్రాణాయామం చేస్తున్నారా, యోగా చేస్తున్నారా, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు పొల్యూటెడ్ ఏరియాలో ఉంటున్నారా, ఎండలో ఉంటున్నారా, చలి ప్రదేశంలో ఉంటున్నారా, వాళ్ళ ఆహారం ఎన్నింటికి తింటున్నారు, ఏ విధమైన ఆహారం తింటున్నారు, వాళ్ళ శరీరతత్వం ఉష్ణమా, కఫమా, పిత్తమా, ఇవన్నీ చూసుకుని ఆ తత్వాన్ని బట్టి వాడు ఆహారం తీసుకుంటున్నాడా, విరుద్ధ ఆహారం తీసుకుంటున్నాడా, ఇలాగ అనేక రకాల ఫ్యాక్టర్స్ చూసి మందిస్తే అది పనిచేయడానికి ఆస్కారం ఉందండి. అది కూడా 100% పనిచేయదు. మనం మందు ఇచ్చామనుకోండి, మనం ఏదో పలానాది విరుద్ధ ఆహారం అని ఇది తినొద్దు, పచ్యం చేయాలంట, వాళ్ళు పొరపాటును కూడా చేయరు, తగ్గలేదని మా మీద దెబ్బ పెడతారు. ఇక్కడ విరుద్ధ ఆహారాన్ని పచ్యంగా ఇస్తారండి. ఇప్పుడు మీకు వాతం ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, వాతం అంటే నీటికి సంబంధించిందండి. ఆ నీటికి సంబంధించిన ఆహారం ఏదైతే ఉందో అది తక్కువ తినమంటారు. ఏది? దోసకాయ, ఆనపకాయ, బీరకాయ, ఇలాగా. పెసరపప్పు వాతం కాబట్టి అది వద్దంటారు. ఎవరికైతే వాతం వల్ల బలహీనంగా వచ్చారో వాళ్ళకి బలానికి మందు ఇస్తాం కాబట్టి ఆ బలానికి ఇచ్చే మందులు ఏవి కూడా పులుపు తింటే పనిచేయాలి.
చింతపండు మానేయమంట. వాళ్ళు వెంటనే నిమ్మకాయ తినొచ్చా, టమాటా తినొచ్చా, మామిడికాయ తినొచ్చా అని అడుగుతారు. అన్నీ మానేస్తే మంచిది. అన్నీ మానేయమని మీరు చెప్పారనుకోండి, మీ దగ్గర పేషెంట్ రాడు. అందుకేం చేస్తామంటేనండి, పచ్యం అక్కర్లేని కూడా కొన్ని మందులు చేసుకుని ఉంచుకుంటామండి. ఆ మందు ఇస్తే ఇంక పచ్యం అక్కర్ల, ఒకే మందు ఒక 100 నాటికి పనిచేస్తాం. అలాంటివి కూడా చేసుకుని అటువంటివి కూడా ఇస్తామండి. అది ఏది నల్లజీడి ఉంటుంది చూడండి, దాంతో ఇలా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎర్ర చిత్రమూలం అని ఉంటుందండి. ఆ ఎర్ర చిత్రమూలంతో ఇన్నిసార్లు నూనె ఇన్ని పుట్టాలు ఎత్తే ఇనుము బంగారం అవుతుందని రాసి, వీళ్ళు ఈ వైద్యశాస్త్రాన్ని వదిలేసి ఈ బంగారం వెనకాల పరిగెడతారు. అప్పుడు ఆ మనిషి మందు ఇచ్చినా కూడా పనిచేయదు. ఎందుకంటే అతనికి స్టెబిలిటీ లేదు, మానసికమైన శక్తి లేదు, శారీరకమైన శక్తి లేదు. లేకపోవడం వల్ల ఆయన డైవర్ట్ అయిపోయాడు. నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారండి. ఆవిడ మంచి సాధకురాలు, ప్లస్ ఏవో చిన్న చిన్న మందులు కూడా ఇస్తారు. ఆవిడ రాగానే నన్ను మొహం చూసి అన్నారు, నువ్వు అవతల వాళ్ళు బాధ నువ్వు ఎందుకు ఫీల్ అవుతాయా, అవన్నీ నీకు వచ్చేస్తాయి, చచ్చిపోతావు. నాకు ఆశ్చర్యం వేసింది, ఈవిడ ఇలా చూడగానే అలా చెప్తున్నారు అని. అంటే ఆ ఫీల్ అయినప్పుడే మనం సరైన మందు ఇవ్వగలం. అవతల వాళ్ళ బాధను ఫీల్ అయ్యి ఆ ఫోన్లో చెప్పినా కూడా, నేను ఎంతోమందికి మీకు రాంగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీకు ప్రాబ్లం లివర్ కాదు, మీకు కిడ్నీ ప్రాబ్లం అని చెప్పినాయి, లేకపోతే మీకు టీబీ కాదు, క్యాన్సర్ అని చెప్పినవి కూడా ఎన్నో జరిగినాయి అండి. అలాగే నేను క్యాన్సర్ అని చెప్తే వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే క్యాన్సరే ఉండేది అక్కడ. గురుగారు మీరు ఫోన్లో మాట్లాడారు, పేషెంట్ని చూడలేదు, మేము 6 నెలల నుంచి వైద్యం చేయించుకుంటున్నాం టీవీకి, మీరు క్యాన్సర్ అని ఎలా చెప్పారని అడుగుతారండి. అది ఆ ప్రేమ భావం వల్ల నాకు తెలియదండి, మాట్లాడేస్తాను అంతే. అలాగే అది రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, నేను చెప్పలేను. కానీ ఆ ప్రేమ భావన వల్ల ఏమవుతుందంటే తెలియకుండా చెప్పేస్తాను, అరే నీకు అయ్యో నువ్వు రాంగ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నావమ్మా, అలాంటి టెస్ట్ చేయించుకో, అది నీకు అది చేయించుకో, లేదా నువ్వు చచ్చిపోతావు. అలాగా ఎన్నో జరిగినాయి అన్నమాట. అక్కడ ఎలా జరుగుతుంది అంటే, నేను అనుకునేది ఏంటంటే గురువుల యొక్క కృప, భగవంతుడి కృప, అలాగే మనం నిస్వార్థంగా అంటే ప్రేమతోటి, నిస్వార్థంగా అంటే డబ్బులు తీసుకోకుండా చేయటం అనేది జరగదండి. ఎందుకంటే మనం అంత పోషించలేము దాన్ని. అలాగే ఇవాళ వైద్యశాస్త్రంలో మీకు గత వీడియోలో కూడా చెప్పినట్టున్నాను, ఒక మందు చేయాలి అంటే ఆ మందుని ఒక ముహూర్తం టైంలో ఆ మొక్కను కలెక్ట్ చేయడం. అంటే ఆ ముహూర్తాలు కూడా పుష్యమి ఆదివారం అని, స్వాతి బుధవారం అని, కృష్ణపక్షం శుక్లపక్షం అంటారు కదండి. ఆ శుక్లపక్షంలో వచ్చిన స్వాతి నక్షత్రంలో తీయమని, కృష్ణపక్షంలో వచ్చిన ఇంకో నక్షత్రంలో తీయమని, బుధవారం తీయమని, ఆదివారం తీయమని, అమావాస్య తీయమని, ఇలాగ అనేక రకాలు ఉంటాయండి. ఆ విధంగా చేయగలిగితే కనుక ఆయుర్వేదం పనిచేయకపోవడం అనేది ఉండదండి. అద్భుతంగా పనిచేస్తుంది, చాలా స్పీడ్గా కూడా పనిచేస్తుందండి. సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఇవాళ ఇంట్లో 4 ఉంటే 3 గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే మనం తినే ఆహారం వల్ల. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండటం వల్ల వాళ్ళు అన్నం తినలేకపోతున్నారు, స్థిమితం ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు. ఇవాళ 170 మంది బహుశా నిద్ర బిళ్ళ వేసుకుని పడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో. మినిమం 50 ఉంటారండి. ఏ పేషెంట్ వచ్చినా సరే నిద్ర పడుతుందంటే లేదు కాదు, డిస్టర్బ్ 5 mg వేసుకుంటున్నానండి, లేకపోతే 10 mg వేసుకుంటున్నానండి, ఏదో ఒకటి చెప్తున్నారు. ఆల్మోస్ట్ 80-90% పీపుల్ చెప్తున్నారు. అంటే ఆ నిద్ర పట్టబడడం కారణం ఏదండి, పొట్టలో ఇరిటేషన్ వల్ల, వేడి వల్ల, ఆ ఉష్ణం వెళ్ళి బ్రెయిన్కి పెట్టుకోవడం వల్ల నిద్ర పట్టట్లా. మేము ఒక మందు తయారు చేసామండి, అది ఉదర సుఖి అంటాం, అంటే పొట్ట సుఖంగా ఉండాలి అని. అది మీరు ఒక 3 ఏళ్ళతోటి నోట్లో వేసుకొని చెప్పలేతే 2 నిమిషాల్లో కింద నుంచి అయినా ఆ పనవాయువు అయినా వెళ్ళిపోతుంది, లేకపోతే ఒక తేనె పైన వస్తుంది, తేలిక పడిపోతారు. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగని అదే మందు 100కి 100 పనిచేస్తుందని చెప్పలేమండి. ఆయుర్వేదంలో వాయు విడంగాల గురించి మీకు చెప్పారు, విడంగాల లేహ్యం అయ్యి, అది కూడా గ్యాస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకు పనిచేస్తుందంటే వాయు విడంగాలు అంటే బాడీలో ఉన్న క్రిములను చంపడంలో అంతకంటే గొప్పది లేదని ఆయుర్వేద శాస్త్రంలో రాశారు. ఆ క్రిముల్ని చంపాలి అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఏమన్నా అంటే, ఒక చిన్న బెల్లం ముక్క తిని, ఆ బెల్లం ముక్క తిన్న అరగంటకి పరగడుపున మజ్జిగలో ఇది ఒక 2 గ్రాములు కానీ 5 గ్రాములు కానీ కలుపుకుని తాగేయండి. ఆ క్రిములకి బెల్లం అంటే ఇష్టం అంటుంది, పొట్టలో ఉన్న క్రిములు అన్నిటికి అన్ని బెల్లం తిందామని వస్తాయంట. ఎప్పుడైతే మీరు ఈ మందు తాగారో వెంటనే చచ్చిపోయాన్ని, ఒక మోషన్ అవుతుందండి, ఆ చచ్చిపోయి కూడా బాడీలో ఉండకుండా బయటికి వెళ్ళిపోతాయి. అక్కడ గుడ్డుతోటి సహా బయటికి వెళ్ళిపోతుందని ఆయుర్వేద శాస్త్రంలో రాశాడు. గుడ్డు అంటే అమీబియాసిస్ అండి. అమీబియాసిస్ ఏం చేస్తుంది, పొట్టలో కొక్కున్ కింద ఒక గూడు కట్టుకుని అది పెరుగుతానే ఉంటుంది. అలాగే మరి వైద్యశాస్త్రంలో ఏ ఇన్స్ట్రుమెంట్లు లేకముందరా, ఇటువంటి టెస్ట్లు ఏమీ లేకముందరా, అది గూడు ఉంటుందని, గుడ్డు ఉంటుందని, ఆ గుడ్లోకి వెళ్ళి పడుకుంటుందని, ఇలా వాడితే ఈ వాయువిడంగం అనేది వాడడం వల్ల ఆ గుడ్లోది కూడా చచ్చిపోయి ఆ గుడ్డు కూడా పట్టు వదిలేసి ఊడిపోయి మోషన్లో వెళ్ళిపోతుంది.
మీరు వాయువిడం గల వాళ్ళని చూసుకోమనండి, రోజు మోషను గుడ్లు కనపడతాయి అందులో ఉంటే కనుక, అమేబిక్ ఉంటే. లేకపోతే అమేబిక్ లేనట్లే. ఎంత అద్భుతం అండి ఈ శాస్త్రం అనేది, ఎంత నాలెడ్జ్. ఏంటంటే మీకు ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ కలగడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరండి అసలు? ఇన్స్పైర్ చేసింది అయితే నాకు తెలియకుండానే ఒక చిన్న బుక్ మన ఇంట్లో ఉండేదండి, వస్తుగుణ దీపిక అని. అప్పట్లో ఎంతే ఉంది అది. అది మా చిన్నాన్నగారు పట్టుకొచ్చి మాకు ఇచ్చారు, మా ఇంట్లో పెట్టారు. అది చదివేవాడిని. చదువుతూ ఉంటే అందులో అప్పట్లో మనకేంటి గుంటకాలగరని, చిన్నప్పుడు కదా అప్పట్లో వైద్యం ఏం లేదు. ఏదైనా దెబ్బ తగిలితే గవ్వ పరిగెత్తుకెళ్ళి ఆ గుంటకాలగర నలిపేసి అక్కడ పామేయడం. పొలాన్ని దెబ్బ తగిలితే తాడి చెట్టు మువ్వుకి పువ్వారం అని ఉండేదండి, ఒక మెత్తటి దూది లాంటిది వస్తుంది, అది తీసి అంటించేయటం. అతుకుపోయేది, తగ్గిపోయి. అలాగే ఏమీ లేదు, మెత్తటి మట్టి ఇలా చేతిలో ఎగరేసి ఆ దుమ్ము కణాలనే అంటించేసేవాళ్ళు ఆ దెబ్బ మీద. ఇలాగా వేప చెట్టు, మొలగ చెట్టు, లేకపోతే మన పులిసెంచుల కూర అని, అదని ఇదని, గన్నేరు చెట్టు అని, గల్జేరు చెట్టు అని, ఇవన్నీ వాడుక భాషలో ప్రతి ఊళ్ళోని ప్రతి మనిషికి కూడా ఒక 100-200 మూలికలు తెలిసిన వాళ్ళు ఉండేవారు. ఆ పుస్తకంలో ఈ చూసినోడికి, అరే మన ఇంట్లో ఇది ఉంది, ఇది ఇంత ఉపయోగపడుతుందా, ఇంత అద్భుతమా అంటే, మనం ఇంత అద్భుతమైన శాస్త్రానికి దూరం అయిపోయి మనం ఏం కోల్పోయాం, అట్లీస్ట్ మనం ఇది నేర్చుకోవాలి కొంతైనా అనే ఇంట్రెస్ట్ తోటి. అలాగే మా నాన్నగారు చేసేవారండి, ఆయన 4 మందులు ఇచ్చేవారు. కత్తి మందు అని ఒకటి తయారు చేసేవారు. ఎటువంటి మానని గాయమైనా సరే, సంవత్సరాల తరబడి ఉన్నదైనా సరే, అది రాస్తే నెలల్లో తగ్గిపోయేది. అలాగే పిప్పంటి నొప్పికి మన మూర్కొండాకు అంటాం మనం, అది చాలామందికి తెలుసు. ఇవాళ ఆయుర్వేదంలో అందరూ నాలాంటి వాళ్ళు క్లాసులు చెప్తున్నారు కాబట్టి, ఆ మూర్కొండాకుని ఉప్పు కలిపి నూరేసండి, చిన్న ఉండ చేసి ఆ పిప్పంటి గాలకలో పెట్టి నోరు ఆవలించి అలాగాను కూర్చోమని, ఆ నోట్లోంచి సొల్లు కింద కారిపోయి ఆ చచ్చిపోయిన క్రిములన్నీ బయటకు వెళ్ళిపోయి ఊరికి ఒక్క రోజులో ఆ నొప్పి తగ్గిపోయేదండి. తామర వచ్చింది, మెట్ట తామర అని ఉండేది బయట, జామాకులే ఉంటాయి, అవి ఎల్లో కలర్ పువ్వులు పోతాయి, ఆకు తెచ్చి నూరుకుని పెట్టుకోరాని తగ్గిపోయేది. అది ఇంకా తగ్గకపోతే కొంచెం ఉప్పు కలిపి రాసుకోరాని ఊరు, మంట ఎత్తిపోయేది. కానీ అలా దెబ్బకే 2-3 రోజులు రాసేటోడికి ఆ తామర పోయేది. అప్పట్లో చర్మవ్యాధులు బాగా, తామర లాంటిది ఎక్కువ ఉండేదండి. తర్వాత పెన్సిలిన్ వచ్చాక తగ్గిపోయింది. అలాగా అక్కడి నుంచే ఇంట్రెస్ట్ పుట్టిందండి. తర్వాత ఏమైందంటే, నాన్నగారు చనిపోయిన రోజునే నేను కరాటే చెప్పేవాడిని ఒకప్పుడు. ఆ కరాటే స్టూడెంట్ ఒకటి పట్టుకొచ్చి, నాన్నగారు కాలం చేశారంటే, వత్త ఒక వస్తుగిణ దీపిక ఇంత పుస్తకం అండి. తర్వాత ఏదైతే ఇంత పుస్తకం ఉండేదో అది ఇంత పుస్తకం అయిన తర్వాత ఒక రాజమండ్రి ఆయన రాశారండి దాన్ని. ఆయన ఎంత మహానుభావుడు అంటే, ఆ రోజుల్లో ఒక 80-90 ఏళ్ళ క్రితం దాని సైంటిఫిక్ నేము, హిందీ నేము, ఉర్దూ నేము, సాంస్క్రిట్ నేము, ఇంగ్లీష్, తెలుగు, ఇన్ని భాషల్లో ప్రతి మూలికని రాస్తా దాని గుణాలు, దాని శుద్ధి చేయటం, దాని డోసేజీ అన్నీ రాసుకొచ్చాండి. నేను అందుకనే నా చాలా వీడియోలో వస్తుగుణ దీపిక అంటాను. ఏంటంటే ఏబిసిడీలు నేర్చుకోవాలంటే వస్తుగుణ దీపికతోటి మొదలు పెట్టాలి ఆయుర్వేదంలో. అంటే వస్తువు అంటే ఒక ప్రతిదాని యొక్క గుణం ఏంటి, ఆ గుణం తెలుసుకోకుండా మనం మందు తయారు చేద్దామంటే ఎలాగండి? ఆ గుణంలోనే ఆయన అది వేడి చేసిదా, చలవ చేసిదా, పైత్యం చేసిదా, లేకపోతే అది విషమా, అది ప్రతి ఒక్కళ్ళు వాడొచ్చా, ఏ వయసులో ఎంత వాడాలి, ఏ శరీర బరువుకి ఎంత వాడాలి అనేది చాలా అద్భుతంగా ఉంది. అది మనం చదివి బుర్రలోకి వెళ్తే మనం ఏదైనా చేయొచ్చు. అంతే తప్ప పూర్వకాలం ఎలా ఉండేదండి, వైద్య విద్వాను, వైద్యాచార్య ఇలా ఉండేవి. తర్వాత BAMS అని డిగ్రీలు అన్నీ వచ్చినాయి. ఆ వేళ వాళ్ళు ఆపరేషన్ చేసేవారు, అన్నీ చేసేవారు, అన్ని టెస్టులు చేసేవారు. అలాగే ఆయుర్వేదంలో అడగొచ్చు ఎవరైనా, ఇవాళ షుగర్ ఉంది మీరు ఎలా చెప్పగలరు అని అడగొచ్చు. డెఫినెట్గా చెప్పొచ్చు అండి ఆయుర్వేదంలో. ఎలాగా అంటే, ఒక కుండ బెంగు తీసుకుని అందులో మూత్రం పోయించి దాన్ని ఎండలో పెట్టి 4 చుక్కలు నూనె వేసేవారండి. వేస్తే అది రకరకాల రూపాల్లోకి వస్తుంది ఆ నూనె. అందరూ యూరిన్లోని ఒక రూపం రాదండి, ఆ రూపాన్ని బట్టి ఏ పర్సంటేజ్ షుగర్ ఉందో చెప్పేవారు. అలాగే మలేరియా ఉంది. నేను త్రిపుర గవర్నమెంట్కి సీఎంకి అడ్వైజర్గా చేశానండి, మెడిసినల్ ప్లాంట్ బోర్డుకి. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, మలేరియా మీద కాన్ఫరెన్స్ పెడితే ఆ మలేరియా డిపార్ట్మెంట్ డాక్టర్లు వచ్చి అన్నారు, ఆడిగుడ్డు మీరు ఏదో చెప్తున్నారు, మేము ఒకేసారి ఒక 100 మందికి మలేరియా టెస్ట్ చేయగలం మా మిషన్ ద్వారా. నేను అక్కడ ఎలా అంటేనండి, గచ్చకాయ ఉంది కదండి, గచ్చకాయ లోపల పప్పు ఉంటుంది, ఆ పప్పును బద్దలు కొట్టి మన చూపుడు వేలుకి కానీ ఈ వేలుకి కానీ ఉంగరం వేలుకి అయినా పర్లేదు, ఈ అడుగు పక్కనే ఆ పప్పు పెట్టి ఒక గుడ్డ కట్టాలండి. గుడ్డ కట్టి తడుపుతూ ఉండాలి. దాన్ని తడుపుతూ ఉంటే పెయిన్ వచ్చింది అనుకోండి మలేరియా ఉన్నట్టు, పెయిన్ రాలేదనుకోండి మలేరియా లేదు.
ఇటువంటి అనేక అద్భుతాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. నేను అన్నాను అప్పుడు ఆయన్ని, ఓకేనండి మీరు కరెక్టే, మీ త్రిపురలో దారి లేని విలేజ్లు ఎన్ని ఉన్నాయి అన్న. కొన్ని వందల వేలు ఉండొచ్చండి. ఆడు మీకు దగ్గరికి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేటోడికి ఎన్ని రోజులు పడుతుంది? ఆడు నడిచి వస్తే 4 రోజులు, నడిచి రావాలి, దారులు లేవు అప్పుడు. మరి సెరిబ్రల్ మలేరియా వస్తే 24 గంటల్లో చనిపోతారు కదా, మీ టెస్టుల దాకా ఆగుతారా వాళ్ళని? ఆయన మాట్లాడలేదు. అప్పుడు నేను అన్నానండి, ఒక గ్లాసు స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్లో ఒక నిమ్మపండు పిండి తాగండి, మలేరియా 24 గంటల్లో తగ్గిపోతుంది. 2 సార్లు తాగితే చాలు. మరి వాళ్ళు మలేరియాకి ఇచ్చి క్లోరోఫిన్ ఏదో అంటారు కదండి, ఎంత ప్రమాదం ఉంది, ఎంత స్టమక్ దెబ్బతింటుంది, పుళ్ళు పడిపోతాయి ఎక్కువ డోసులు వేసుకుంటే. డాక్టర్లే చెప్పి మరి ఇస్తారు, ఇది ఎక్కువ వాడద్దు, సరిపడి వాడుకొని తగ్గాక మానేద్దాం. అటువంటి మలేరియాకి ఒక నిమ్మపండు కాఫీ డికాక్షన్లో పిండి తీసుకుంటే తగ్గిపోతుంది అనేది చెప్పారు అంటే వాళ్ళు ఎంత మహానుభావులండి. అలాగే ఆ మలేరియాని 3 క్వాలిటీలుగా ఇవాళ ఎలా అయితే విభజించారో అప్పుడే విభజించారు. ఒకటి బ్రెయిన్కి వచ్చేది, లివర్కి వచ్చేది, శరీరానికి వచ్చేది. లివర్కి వచ్చింది ఏమవుతుందండి, పట్టించుకోకపోతే లివర్ సిరోసిస్ వచ్చారు. దానికి ఏం చేశారు, నేల ఉసిరి నేలవేము 2 తీసుకోమన్నారు. లేకపోతే ఇందాక మీకు ఇదే వీడియోలో మూరుకొండ గురించి చెప్పాను. ఆ మూరుకొండ 9 ఆకులు 9 మిరియాలు నూరుకుని రోజు ఉదయం తీసుకుంటే వారం రోజుల్లో ఎటువంటి జాండీస్ అయినా తగ్గిపోతుంది. లివర్ వెంటనే రికవరీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేలవేమో నేల ఉసిరి కలిపి ఆకులు సమూలంగాను నూరి మిరియాలు కలిపి మాత్ర కట్టుకుంటే, ఆ మాత్రలు ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే లివర్కి వచ్చిన మలేరియా అనేది తగ్గిపోతుంది. ఇంకా సింపుల్గా కావాలి అంటే 1 కేజీ బెల్లంలో 150 గ్రాములు మిరియాలు కలపాలి. అది ఉండలు చేసుకుని కనుక ఒక తులం ఉండలు చేసుకుని రోజు ఉదయం సాయంత్రం తిన్నా కూడా లివర్కి వచ్చిన మలేరియా తగ్గిపోతుంది. నేలవేం అనేది జ్వరాన్ని తగ్గించడంలో ఒక అద్భుతం అండి. అలాగా అనేక రకాల సింపుల్ పల్లెటూరులో ప్రతి ఒక్కరికి తెలుసున్న ఆయుర్వేద శాస్త్రం అనేది మనం కోల్పోయామండి. దీన్ని ఏదో ఒక విధంగా వెనక్కి మనం బతికుండగా ఎంతో కొంత వెనక్కి రావాలి. అంటే గురుగారు, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పెంచుకోవాల్సినటువంటి 10 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మన వంటింట్లో పోపులు పెట్టిలో చాలా రకాలు ఉంటాయి. అది కాక పెంచుకోవాల్సినవి ఏంటంటే ఈ మూరుకొండ అనేది ప్రతి దొడ్లోని దొరుకుతుందండి. మీ కాంపౌండ్ పక్కకి వెళ్ళి చూడండి, కాంపౌండ్ చుట్టూరు అవి మొలిసి ఉంటాయి. కామన్గా వచ్చి వీడ్ అనుకుంటాం, కానీ అది అనేక రకాల మిరకిల్స్ చేస్తున్నాను. అదే మూరుకొండ చెట్టుని సమూలంగా మిరియాలు కలిపి నూరుకుని తింటే ఎటువంటి ఫీవర్ అయినా తగ్గిపోతుందండి, మలేరియా ఫీవర్ నుంచి అన్ని. అలాగే ఇప్పుడు వాము ఉందండి, ఇంట్లో అందరి ఇళ్లలో పూర్వం ఉండేది. ఎందుకంటే అజీత్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, మోషన్స్ అయినా వామే మందు అప్పట్లో. ఆ వాము పట్టుకొచ్చేవారు, ఒక ఇనపెండం మీద వేసేవారు, బాగా మాడతా ఉండగా కాసి నీళ్ళు పోసేవారు, ఆ వడపోసి ఆ నీళ్ళలో కానీ తుప్పు కలిపి ఇచ్చేవారు. 5 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయేది. 2 పూటల్లో ఎలాంటి అజీర్ణ విరేచనాలైనా, డయేరియానా ఏమైనా తగ్గిపోయాయి. ఆకలి బ్రహ్మాండంగా అయిపోయేది. అజీర్ణానికి, జ్వరాలకి, అజీర్ణంతో కూడి వచ్చిన జ్వరాలకి, అజీర్ణంతో కూడి వచ్చిన మోషన్స్కి కానీ అన్నిటికి ఒక చక్కని మందు వామండి. అలాగే జీలకర్ర పైత్యం చేసిందని వారు కొంచెం ఒళ్ళంతా దద్దుర్లు వచ్చినాయి, తల తిరుగుతుందంటే ఆ జీలకర్ర నీళ్ళు వేసి బాగా నూరేసి శనగల మీద కాసి నీళ్ళు పోసి పిండి ఆ రసంలోకి అంత తేని ఇంకొక మన సొంటి కొమ్ము లేకపోతే అల్లం ముక్క నూరేసి అది కొంచెం కలిపి ఇచ్చేవారండి. 2 రోజులు 3 రోజులు ఉదయం అది ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోయింది. అలాగే ఆ పసుపు మొక్క అనే పైన వచ్చే పువ్వు చర్మవ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుందండి. అది ఏమి లేదు, మీరు దొడ్లో వేసి వదిలేశారనుకోండి, మీ ఇంట్లో ఇవాళ దొడ్లు లేవు కాబట్టి అన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి కాబట్టి కుండీల్లో వేసుకోండి. ఒక మూరుకొండ కానీ, ఒక పసుపు కానీ, లేకపోతే ఒక గుంటకాలగర కన్నా చిన్న చిన్నవి అంటే ఎక్కువగా తులసి చిన్న మొక్క ఎక్కువ వాటికి పనిచేసేది తులసి, కరివేపాకు ఇలాంటివి కనుక మీరు వేసుకుంటే, రణపాల అనేది ఉరికి ఆకు కింద పాడైతే మొలిసేస్తుందండి. దాన్నే పత్ర బీజ అంటారు యునానీలో. అంటే పత్రమే మొలుస్తుంది కాబట్టి పత్రంలోనే విత్తనం అనేది ఉన్న భావంతో వాళ్ళు పత్ర బీజం అంటారు. ఆ పత్ర బీజం అనేది మిరకిల్స్ చేస్తుందండి. నేను కొన్ని వీడియోలో సలాడ్ కూడా చేసి చూపించాను. అది అప్పటికప్పుడు కోసుకుని తింటే పొలపొలగా చాలా బాగుంటుంది. లేట్ అయితే ఒగరు వస్తుందండి కొంచెం. ఆ పత్ర బీజం అనేది మీకు కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుంది, ఆకలి పెంచుతుంది, మానని మొండి పుండిలను తగ్గించడంలో ఇంక దాన్ని కొట్టేది లేదండి. పూర్వకాలం సెగ్గడ్లని వచ్చేయండి, రక్తగడ్డలు అనేవారు, ఎర్రగా ఉండేవి, మామూలుగా ఉండేవి. ఆ బాయిల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. బొరుపడేది కాదండి, సీమ వచ్చేది కాదు. దానికి పసుపుని వేడన్నం కలిపి
మెంతులు వేడి అన్నం కానీ కట్టేవారు, పగిలిపోయి వచ్చేసి. లేకపోతే వేడి నీళ్ళతో కాసేపు తొడమనేవారు, దూదితోటి తుడితే అది పగిలి బయటకు వచ్చేది. ఆ బయటకు వచ్చిన తర్వాత అది తగ్గడానికి నెల పట్టిదండి కొంతమందికి. అదే క్యాన్సర్ కింద రాసుకుండి అనేవారు పూర్వం, మారిపోయేది అనమాట. అటువంటిది కూడా ఈ కురుపాకు అనే దానికి ఆముదం రాసి వేడి చేసి పైన వేసి కట్టేసేవారండి అంతే. అది తిరగేసి కడితేనేమో అణిగిపోయేది, ఇలా బోర్లంగా కడితే అణిగిపోయేది, తిరగేసి కడితే ఆ పస అంతా బయటకు వచ్చేసి. సేమ్ అలాగే పనస చెట్టు కూడా పనిచేస్తున్నాను. ఇలాగ జామ చెట్టు, దానిమ్మ మొక్క, ఇలాంటివి మీరు వేసుకున్నారనుకోండి, అనేక రకాల దానిమ్మ ఉందండి, తిప్పతీగ, అద్భుతమైన మూలిక. ఎందుకంటే కరోనా వచ్చాక అందరికీ కూడా బాగా తెలిసింది అది అసలు సావులేందండి నిజం చెప్పాలంటే. మీరు అలా పాడెత్తే, నేలమే పాడెత్తే మొలిసేస్తుంది, బతికేస్తుంది. అమృతవల్లి, అందుకనే అమృతవల్లి అని పేరు పెట్టారండి దానికి, సావులేంది కాబట్టి. మా పొలాన్ని చూస్తూ ఉంటామండి, కొన్ని చెట్లను పూర్తిగా మూసేస్తుంది అది. చెట్టు చచ్చిపోతుందని భయంతో ఏం చేస్తాం, మొదలు కోసేసి మొత్తం కాళ్ళన్నీ తీసేసి మందుల్లో వాడుకుంటాం. మళ్ళీ ఆ 20-30 అడుగుల నుంచి దారాల్లో కిందకి ఇలా వచ్చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ బతికేస్తున్నాను 6 నెలలకో 5 నెలలకో. ఎంత విచిత్రం అంటే భగవంతుడి సృష్టిలో అనేక రకాలు ఉన్నాయండి. ఒకప్పుడు 1,05,000 మూలికలు, 35,000 పువ్వులు వాడివారంట. అంతకు ముందర ఇంకా లక్షల మీద వాడివారంట. అదే లక్షల మూలికలు ఒక్క దేశంలో ఉన్నాయండి, భారతదేశం కానీ లేకపోతే భూమధ్యరేఖ దగ్గరగా ఉన్న దేశాల్లో కానీ. అదే అమెరికా వెళ్ళండి మీరు, లేకపోతే కొన్ని కోల్డ్ కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, అక్కడ మ్యాక్సిమం నాకు పూర్తిగా తెలియదు అనుకోండి, కొంత నాలెడ్జ్ అంటే అందరూ చెప్పడం ఏంటంటే మనకు మళ్ళీ ఇన్ని రకాల మొక్కలు కనపడవు, ఎంత లెక్క వెళ్ళినా ఏదో 2-3 రకాలే కనపడతాయి, 100-1,000 కిలోమీటర్లు వెళ్ళినని, అన్నీ కలిపి ఏమన్నా ఒక 50-100 ఉంటాయేమో అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ వాటికి అనుకూలించవు కదండి, అది అనుకూలించదు కాబట్టి ఉండవు. ఇక్కడ మరి ఇన్ని 100,000 రకాలు ఉన్నాయి. ఇంత గొప్ప వీళ్ళు ఆహారంతో సహా మన వాళ్ళు ఏదైతే అన్నం ఉందో అన్నం ఎలా తినాలి, నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఎలా తాగాలి, అలాగే కూర ఎలా వండుకోవాలి, నెయ్యి వేసి వండుకోవాలా, నువ్వుల నూనె వేసి వండుకోవాలా, ఆవ నూనె, ఆముదమే, ఇలాగా అనేక రకాలైన వంటకాలతో సహా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారండి. మనం ఆహారం తినే సిస్టంలో మొట్టమొదటి పప్పు ఎందుకు వేసుకోవాలి, తర్వాత పచ్చడి ఎందుకు వేసుకోవాలి, తర్వాత వేపుడు ఎందుకు, తర్వాత ఇగురు ఎందుకు, తర్వాత స్వీట్ హాట్ ఎందుకు, తర్వాత మజ్జిగ సాంబార్, ఇలా ఒక రిథమిక్ సిస్టమ్ పెట్టేశారు. అక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్క ఆహారం మన మీద ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది, ఒక్కొక్క అవయవానికి శక్తిని ఇస్తుంది. అది అలా కాకుండా అన్నీ కలిపి తినేస్తే అది కాక్టైల్ అయిపోతుందండి, ఇంకో రకంగా అయిపోతుంది. ఆయుర్వేదంలోని మూలికలు ఇవన్నీ చెప్తారు. అవును. ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకొని మేము ఇంట్లో మందులు తయారు చేసుకోలేము. అవునండి. మీ దగ్గర సేమ్ మందులు ఉంటాయండి? చాలా రకాలు ఉంటాయండి మా దగ్గర. అంటే ఎంత మంచి మందులు ఉంటాయంటే, ఇప్పుడు మేము ఈ మధ్యన కొత్తగా హృదయామృతం అని ఒకటి తయారు చేసాం. శ్రీనివాసరాజు గారు అని దేవారాన్ని ఉంటారు, ఆయన టీచరు. ఆయన వచ్చి ఒక రోజున, రాజుగారు నాకు 10 ఏళ్ళు అయింది ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి, నా హార్ట్ పంపింగ్ అనేది తగ్గింది అంటున్నారు డాక్టర్లు, అలాగే గుండెదాడగా ఉంది కొంచెం, మీరు ఏమైనా మందు ఇస్తారంటే చేసాం సార్, ఇది గుండెదాడకని చేసాం, మీరు వాడి చూసుకోండి అని ఇచ్చాం. అది వాడితే ఆయనకి 1 రోజుల్లో తగ్గిపోయిందంట గుండెదాడ. సరే గుండెదాడకు బాగానే పనిచేస్తుంది అనుకుంటే, ఆయన 3 నెలలు వాడిన తర్వాత టెస్ట్ చేయించి మొత్తం ఫ్యామిలీతో సహా వచ్చి ఆయన, రాజుగారు నాకు పంపింగ్ 40 నుంచి 45 అయింది అన్నాను. అంటే వీడికి నేను అన్నాను, నేను పంపింగ్ పెరుగుతుందని అనుకోలేదండి. అంటే అబ్బాయి అద్భుతం అండి మీ మందు. ఆయనే అంటే మేము ఒక మందు ఒక కారణానికని చేసామండి, దాంట్లో ఎన్నో లక్షణాలు ఉండొచ్చు, అలాగా పనిచేసిందండి. అలాగే మా దగ్గర టోటల్ డీటాక్స్ అని మీరు అడిగారు, టోటల్ డీటాక్స్ కూడా మా దగ్గర ఉందండి. అది తెల్లవారుజామున వేసుకోవాలి. కాయశుద్ధి అంటాం మేము, సర్వకాయ శుద్ధి అంటాం, డీటాక్స్ అని కూడా అంటాం. అది 2-3 రకాలు ఉన్నాయండి. అది ఏం చేయాలంటే తెల్లవారుజామున 4:30కి వేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు దాన్ని కషాయం కాసుకోవాలి. పౌచెస్ ఇస్తామండి మేము. ఆ పౌచి ఒక 150 ml వాటర్లో వేసుకుని సగం మరిగేదాకా కషాయం కాసి వడపోసి గుడ్డతోటి బాగా పిండేసి అందులో ఏమీ మెరగలకుండా ఆ పిండి బయట పడేయచ్చు. ఈ పిండిని కషాయం గాజు గ్లాసులోకే వడపోసుకోవాలండి. ఆ గాజు గ్లాసుకి మూత పెట్టి మంచం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని సర్వకాయ శుద్ధి క్యాప్సిల్ అని ఉంటుందండి, సర్వకాయ శుద్ధి పౌచి కషాయం, ఆ క్యాప్సిల్ నోట్లో పెట్టుకుని ఈ కషాయం తాగాలి తెల్లారుజాను. సూర్యోదయానికి ముందర తాగాలండి. ఎంత ముందర తాగితే అంత మంచిది. ఎందుకు తాగాలి కొంతమందికి వచ్చిన అడిగారు. తెల్లారుజామున ఎవరు ఎగుతాడండి బాబు, 4:30 అంటున్నారు, మాకు నిద్రట్టి టైం అది, ఎందుకు తెల్లారుజామున వేసుకోవాలి, పొద్దున్న వేసుకుంటే ఏమైపోతుంది. ఆ తెల్లవారుజామున ఎందుకు తీసుకోవాలి అంటే, మీరు రాత్రి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి తెల్లారేసరికి
మీ స్టమక్ ఖాళీగా ఉంటుంది. ఆ టైంలోని ఏదైతే కాస్మిక్ ఎనర్జీ భూమి మీద ప్రసరిస్తుందో బ్రహ్మీ ముహూర్తం అని మనం అంటాం. ఆ బ్రహ్మీ ముహూర్తం టైంలో ఏమవుతుందంటే సూర్యుని యొక్క కిరణాలు అనుకోండి, యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకోండి, లేకపోతే కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, అది భూమి మీద ప్రసరించే టైం అండి. ఆ టైంకి ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న ఆహారం కానీ అన్నీ అరిగిపోయి అవి పూర్తిగా మూత్రావయవాల్లోకి వెళ్ళిపోయి స్టమక్ క్లీన్ అయిపోయింది, తేలిక పడిపోయింది. నిద్రపోయి లెగటం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం మళ్ళీ ఆహారం తీసుకోవడానికి కానీ మీరు ఏది ఇస్తే అది తీసుకోవడానికి రెడీగా ఉంది. అంటే మొగ్గ వికసించి ఎలాగైతే ఆ సూర్యకిరణాలు తీసుకోవడానికి రెడీ అయిందో అదే విధంగా మీ శరీరంలో అవయవాలన్నీ ఏదైనా మెడిసిన్ తీసుకోవడానికి రెడీ అవుతాయండి. అప్పుడు కనుక మేము ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, రక్తం అన్నీ కూడా శుద్ధయ్యి అక్కడక్కడ ఉన్న వ్యాధులను కూడా తగ్గిస్తుందండి. 2 పనులు చేస్తాం, శుద్ధి అవుతుంది, వ్యాధిని తగ్గిస్తుంది. ఈ విధంగా ఆ క్యాప్సుల్ ఏదైతే ఉందో అది శిలాజిత్తు కొన్ని రకాల మూలికలతో చేసామండి. మీ బాడీలో బ్లాకేజీలు కానీ లేకపోతే మీ బాడీలో తగ్గిన మినరల్స్ని కానీ అన్నిటిని మళ్ళీ ఆ శిలాజిత్తు మీ శరీరానికి అందజేస్తుంది. ఎన్ని రోజులు వాడాలండి? ఇది 40 రోజులు కానీ 30 రోజులు కానండి. మీ శరీరంలో ఉన్న ఇబ్బందిని బట్టి కొంతమంది అది తయారు చేసిన కొత్తలో వాడి చూసి 40 రోజులు వాడిన తర్వాత అసలు అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. బీపీ చాలా వరకు కంట్రోల్ అయింది, షుగర్ చాలా వరకు కంట్రోల్ అయింది. అందుకంటే మనం కొంచెం ఆహారం కూడా నియమం పెడతాం. ఆహారం నియమం ఎప్పుడైతే పెట్టామో, సపోజ్ బాగా తినేవాళ్ళు ఉన్నారు ఎక్కువగా అతిగా, 1-2 పర్వాలేదు, 1 తింటే పర్వాలేదు, వాళ్ళ శరీరతత్వాన్ని అర్థం చేసుకుని తింటే అది తాంబూలం అండి, అమృతం, అద్భుతం అది. అలా కాకుండా గుట్టకాలు లాంటివి వచ్చినాయి, ఇప్పుడు ఏయో రకాలు వచ్చినాయి, అవి తినేస్తున్నారు. లేకపోతే లిక్కర్ బాగా అలవాటు ఉంటుంది, ఏదో నైట్ పడుకునేప్పుడు ఒక పెగ్గో 2 పెగ్గలు కాకుండా బాటిల్స్ తాగి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అవి మానేస్తే తప్ప పనిచేయదు అంటాం. మనకు వచ్చే జబ్బులు 99% ఆహారం వల్ల, మన అలవాట్ల వల్ల. వాటి నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్ళి ఈ మందు అనేది తీసుకున్నారో మంచి రంగు వచ్చేసండి, వాళ్ళ టాక్సిక్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి అసలు చాలా అద్భుతం అండి. దాన్ని కానీ కంటిన్యూ చేయదు, 41వ రోజునే మళ్ళీ మొదలు పెట్టేస్తారు అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా. కొంతమంది అయితే ఇంకో 4 డోసులు ఇవ్వండి సార్, 4 నెలలు వాడతాం. ఆ మనిషి యొక్క ఆలోచన బట్టి, ఆయన శరీరం మీద ఆయనకున్న జాగ్రత్తను బట్టి ఉంటుందండి. అది అన్నాళ్ళు వాడుకుని మానేయాలనేది మేము చెప్పలేమండి. వాళ్ళకున్న రుగ్మతను బట్టి అవ్వండి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి అది వాడుకోవాలండి. ఇప్పుడు ఎక్కువ తేనె ఉంటుందండి అనుపానం, ఎందుకంటే తేనెలో మినరల్స్ ఉంటాయి, ప్లస్ క్యారియర్ తొందరగా పట్టుకెళ్తుంది. ఈ మందు అనే ప్రభావం శరీరం అంతా వ్యాపించేలా చేస్తుంది. అలాగే సోంపు, ఈ 2 కాకుండా పొత్తిదుంప అంటామండి, కలిహారి అంటారు దాన్ని, లాంగలి అంటారు, నాగేటి గడ్డ అంటారు, నాగేటి గుడ్డు గడ్డ అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. ఆ పొత్తిదుంప శుద్ధి చేయాలండి, మహావిషం అది. దాన్ని ఎలా శుద్ధి చేయాలంటే దాన్ని ముక్కల కింద కట్ చేసండి, దాన్ని గోమూత్రంలో మూట కట్టి వేయాలన్నమాట. పగలంతా ఎండలో ఉంచాలి, రాత్రి ఏమో ఇంట్లో పెట్టాలి, ఎర్లీ మార్నింగ్ ఆ మూత్రం వంచేసి కొత్త మూత్రం పోయాలి. అలాగే 3 రోజులు చేస్తే ఆ దుంప మెత్తబడి సూదితోటి పొడిచి సన్నగా దిగిపోతున్నాము, సూది మెత్తగా దిగిపోతే రెడీ అయినట్టు. అప్పుడు దాన్ని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకునండి. అతి తక్కువగా వాడాలండి అది, ఒక వడ్ల గింజంతో, ఒక బియ్యం గింజంతో, లేకపోతే బాగా అలవాటైతే గోధుమ గింజ అంచు. అది కనుక మందులో కలిపిస్తే మీరు గొంతుకు దిగిన సెకండ్లో శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇలాంటి క్యారియర్స్ అద్భుతాలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. స్లోగా పనిచేస్తుంది అనేది తప్పు అంట. మందు అనేది ఒకసారి తీసుకుంటే మీరు ఇందాక అన్నారు 4 నెలలు 3 నెలలు, అది కానీ అలవాటు అయిపోతుందేమో అని అనుకుంటున్నా గురుగారు బాడీకి. అందుకనే నేను కూడా చెప్తా, కొంతమంది ఒక వ్యాధి వల్ల వస్తారు, వాళ్ళు 1 సంవత్సరం దాకా తగ్గదనుకుంటారు, ఒక 4 నెలలకు తగ్గిపోతుంది. వాళ్ళు ఇంకో 3 నెలలు వాడతారు, నేను ఇస్తాను పోలియో వాడుతున్నారు కదా. ఇంకా తర్వాత కూడా నాకు 10 నెలలు వచ్చి నాకు మంది ఇవ్వండి అంటారు. అరే మీకు పూర్తిగా తగ్గిపోయిందండి వద్దంటాను. అరే నష్టం ఏంటి సార్, మీకు డబ్బులు ఇస్తున్నాం కదా మంది ఎందుకు? అప్పుడు చెప్తామండి, అమృతం కూడా అతిగా తింటే విషం కింద మారుతుందండి. అంచేత మీరు మందు అనేది కంటిన్యూగా వాడద్దు, మీ శరీరానికి అలవాటు చేయొద్దు. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. కంటిన్యూ తింటే అలవాటు అయిపోతుంది, బాడీ పనిచేయదు, బాడీ ఆ మందు మీద ఆధారపడిపోతుంది కదా. బాడీలో అద్భుతమైన శక్తి ఉంటుందండి, రిజర్వేషన్ శక్తి అంటుంది దాన్ని. మళ్ళీ వెనక్కి తీసుకురాగలదు, దేన్నైనా వెనక్కి తీసుకొచ్చే మెకానిజం అనేది సపోర్ట్ ఇవ్వడానికి మందు పనికొస్తుంది, మందు ఇవ్వాలి అంతే తప్ప అది పెర్మనెంట్ గా దాన్ని అలవాటు చేసాం అనుకోండి మీ బాడీ నిద్రపోతుంది. అప్పుడు మీలో ఉన్న సహజంగా భగవంతుడు ఇచ్చింది కానీ ప్రకృతి ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మేల్కోదు. కృష్ణ పండితులు అని ఒక వైద్యులు ఉండేవారండి పూర్వం, ఆయనే మనకి న్యూజివీడ్లో మెడికల్ కాలేజీ కానీ విజయవాడలో ఉన్న ఆయుర్వేద కాలేజీ కానీ ఇవన్నీ కూడా ఆయన టైంలోనే వచ్చినాయి. ఆయన జీవిత చరిత్ర చదివానండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆయన ఇంటికి వచ్చిన చుట్టాలు
అప్పుడు మీ చిన్నప్పుడు జ్ఞాపకం ఉందో లేదు, మా చిన్నప్పుడు సిల్లు డబ్బు అని, అరపైసా అని, పైసా అని, రాగి డబ్బు అని ఉండి, అలాగా ఒక పైసానో ఒక రాగి డబ్బు ఒక సిల్లు డబ్బు కానీయో ఇస్తే అవన్నీ దాచుకుని 2.5 రూపాయలు అయితే అవి పట్టుకుని 4 చెక్కలు పెట్టి కింద దిగేసుకుని ఆ డబ్బులు పట్టుకుని చెన్నైలో ఒక్కసాటే ఉండేదండి అప్పుడు వైద్యం ఏది ఆయుర్వేద కాలేజ్ అని. ఆయన చెన్నై వెళ్ళిపోయి బ్రాహ్మణులు ఆయన బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి నేను ఇలా ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, నాకు పూటకూళ్ళు పెట్టండి అని అప్పట్లో ఉండేదండి. నా చిన్నప్పుడు కూడా మా ఊరు పక్కన, నేను నా తణుకు అండి, తణుకు పక్కన ఊరు, తణుకులో పాలిటెక్నిక్ ఉండేది, ఎప్పుడో కట్టారు మా చిన్నప్పుడే. అప్పట్లో పాలిటెక్నిక్ అంటే ఒక అద్భుతం అనమాట. ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఎక్కడో ఉండి కదా, ఆ పాలిటెక్నిక్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు లేని పిల్లలు ఉంటే, మాది పక్కనే 2 కిలోమీటర్ల విలేజ్ అండి తేతలి, అక్కడికి వచ్చేవారు పూటకూళ్ళ కోసం. వస్తే మా ఫ్యామిలీ ఒక 4 అన్నదమ్ములు, మా నాన్నగారు ఒకళ్ళ ఇంట్లో వారం ఒకళ్ళ ఇంట్లో వారం ఒకళ్ళ ఇంట్లో వారం అనమాట. మేము తిట్టుకునేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని. రే ఈ వారం అంతా వాళ్ళు వస్తారా భోజనానికి, నువ్వు 2 పూట్ల దగ్గరుండి జాగ్రత్తగా వడ్డించు, ప్రేమగా చూసుకొని తిట్టేవారు పెద్దలు. మేము ఆడుకోవటం మానేసాడు ఎప్పుడు భోజనానికి వస్తాడని తిట్టుకునేవాళ్ళం అనమాట. ఇలాగ పూటకూళ్ళని అలా చదువుకున్నారండి. చదువుకుని ఆయన రాశారు, ఏ మందైనా సరే ఈ మందు ఎలా పనిచేస్తుందని అడగటానికి లేదు, అవకాశం లేదు. ప్రతి మందు కూడా అది ఏ టైంలో తీసాడు, ఏ విధంగా శుద్ధి చేశాడు, ఏ విధంగా తయారు చేశాడు. ఒకవేళ వంటకం ఉంది, ఆ వంటకంలో రేగు పుల్ల, తుమ్మ పుల్ల, చింతపుల్ల, మర్రి పుల్ల, ఇంకొక పుల్ల, మేము మోదుగు పుల్ల, ఇలా రాశారు కదా. ఒక్కొక్క పుల్లకి ఒక్కొక్క హీట్ ఉంటుందంట. ఆ వేడి మీద అది అన్ని గంటలు చేస్తేనే ఆ మందు పక్వం అనేది అవుతుంది, ఆ మందులో శక్తి అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఏ పుల్ల పెడితే ఆ పుల్లతోటి మంట పెట్టేసి చేయడం, వాళ్ళు 4 గంటల కషాయం కాయండి అంటే 14 గంటలు కాయడం, లేకపోతే అరగంట కాయడం, ఇలాగ అనేక రకాల డిఫరెన్స్లు వస్తాయి. అంచేత ఏ మందు కూడా ఎవరో తయారు చేసిన మందు అయినా సరే వైద్యుడు అనేవాడు వాళ్ళ పర్యవేక్షణలో ఆయన తయారు చేసిన మందు ఇవ్వాలి తప్ప, బయట వాళ్ళు ఇచ్చిన మందుని మళ్ళీ మనం వాడుకుంటే కనుక దాని ఫలితాన్ని నువ్వు అనుకున్నట్టుగా ఆశించొద్దు. అది ఎక్కడ ఎలా తయారైందో నీకు తెలియదు. అంచేత నువ్వు చేసినట్టే చేస్తాడు ఆయన, నువ్వు కలిపిన ఇంగ్రీడియంట్సే కలిపాడు, అదే పాలలో కలిపాడు, కానీ తయారు చేయడంలో చాలా తేడా. ఆయుర్వేదంలో అందుకే గురువు పరంపరలోనే వచ్చిందండి ఆయుర్వేదం అనేది. ఆ గురువు పరంపరలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ శిష్యులు అనేవాళ్ళు మూలికను కలెక్ట్ చేసుకురావడం, దాన్ని శుద్ధి చేయడం, దాన్ని ముక్కలు చేయడం, దాన్ని నూరటం. ఇప్పుడు నూరమంటే ఎవరు నూరుతారండి, కరెంట్గా కలవాలు వచ్చేసినాయి. ఆ నూరినప్పుడు ఏమవుతుందంటే రాపిడికి 2 రాళ్ళ మధ్యన రాపిడి జరగడం వల్ల ఈ ఆయుర్వేదం అనేది కెమిస్ట్రీ అంటానండి నేను, అద్భుతమైన కెమిస్ట్రీ. ఈ రాపిడిలో ఏమవుతుందంటే ప్రతి మూలికలోని అణువులు ఉంటాయి కదండి, పార్టికల్స్ ఉంటాయి కదా. ఈ రాపిడి వల్ల 2 పార్టికల్స్ రాపిడి వల్ల కొత్త పార్టికల్ పుడుతుంది అక్కడ. అలాగా ఆ మూలికి ఆ రాపిడి వల్ల, ఆ నూరడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇవాళ మనం నూరించాలంటే నూరించేవారు కాదు. పూర్వం ఎలా ఉండేది, నా చిన్నతనంలో ఎవరినైనా ఒక మనిషిని కాకేసి రే మంచి భోజనం పెడతాను నూర్రా అంటే సాయంత్రం దాకా నూరివాడాడు. అది జస్ట్ ఒక ఆవకాయ పచ్చడి వేసి భోజనం పెట్టినాక అంత మజ్జిగ పోసిన ఆనందంగా తినేసి ఇవాళ ఆ భోజనం దొరికితే చాలు నాకు అన్నట్టుగా మనిషి లేబర్ దొరికేవారండి అప్పట్లో. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా ఉండేది. అదే సార్ ఈ పని చెప్పారు ఈ పనే చేద్దామని రెండో ఆలోచన ఉండేది కదా. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పనిలోకి వచ్చే వాళ్ళే ₹1,00,000 మోటార్ సైకిల్ 1,50,000 వేసుకొస్తున్నారు. వచ్చాక చెవిలో ఫోను మైకు పాటలో, లేకపోతే పని చేస్తా ఫోన్ వచ్చిందని కౌలు చెప్పుకుంటా ఉంటాడు. ఈ మందు ఏమైపోతుందండి. అందుకు మేము ఏం చేస్తామంటే, ఎవరో నా క్లినిక్లో ఉన్నంతసేపు పనిచేసే వాళ్ళు ఎవరో ఫోన్లు ఎత్తడానికి వీలు లేదు, లేకపోతే వదాన్ని కూడా చేసేస్తారండి. ఇలాగా ఎన్నో రకాల కష్టాలు వచ్చినాయండి వాళ్ళు. అవన్నీ మనం దాటితేనే ఒక మంచి మందు తయారు చేసి మనం ఇవ్వగలం. చాలా సంతోషం గురుగారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని విషయాలు మన ప్రేక్షకులందరికీ అందిద్దాము. అలాగే మీరు మళ్ళా ఇంకొకసారి మొత్తం ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి, అది దేనికి ఉపయోగపడుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా మంది దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అవునండి. కాబట్టి మరొకసారి మీరు అందిస్తారని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా. నమస్కారం. నమస్కారం.